సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं आपका ख्वाजा मोइनुद्दीन। నవాబ్ కిచెన్స్ అనేది స్టార్ట్ చేసింది సేవ కోసమా, డబ్బు కోసమా? డబ్బు కోసమే స్టార్ట్ చేశాను. ఎన్ని కోట్లు సంపాదించారు? గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్కి ఎంత లంసమ్ అమౌంట్ తీసుకుంటారో మొయినుద్దీన్ని మోసం చేసి అతి క్రూరంగా అతి కిరాతకంగా రాత్రికి రాత్రి ఆ ఛానల్ నుంచి బయటికి పంపించేశారు. ఒకానొక టైంలో రోడ్డున పడిపోయాడు. నిజమా కాదు? నాకు తాళాలు వేసేసినట్టు చేశారు, గేట్ మూసేశారు. 10 రోజుల మట్టికి షేక్ అయిపోయాను నేను. ఏడ్చారట నిజమేనా? ఆ పెయిన్ ఎప్పుడు ఎక్కడైనా కానీ అపురూపంగా చూస్తూ వాళ్ళు తింటున్నప్పుడు ఇన్ని రోజులు ఇది కూడా తినలేకపోయారా వీళ్ళని? మీ కళ్ళలో నీళ్లు తిరిగిన ఒక సందర్భం ఉంటుంది కదా. వడ్డిచ్చేసి అట్లా వెళ్తుంటే ఎదురొచ్చాడు. ఏంటి పెద్ద ఆయన? నేను కార్తీక్ అని. ఆయన నా చేతులు పట్టుకొని దండం పెట్టి, మనిషిని ఆకలి ఇంత ఇబ్బంది పెట్టద్దా అని ఒక సందర్భం మీ కంటితో చూసిందేమో. షాప్లో నేను ఒక 2 kgs రైస్ అడిగాను. అప్పుడు అక్కడ అంటే క్రెడిట్ ఇవ్వమని అన్నారు. ఇంట్లో 2 kgల రైస్ లేక అవునండి. అప్పుడు నేను నా ఫ్యామిలీని, మీలాంటి మనిషి ఒకరు ఉన్నారు, ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు. ఎస్ చాలా గవర్నమెంట్ హాస్టల్స్ అండి, చాలా అగ్లీగా ఉన్నాయి. అప్పుడు ఈ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది, అబ్బా ఒకడు వచ్చాడు ఏదో ఒకటి సెట్ చేస్తాడని. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి. విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరి ఫీడ్బ్యాక్ మీకు అంత కిక్కించింది? చిరు ఇష్టం. ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గరికి మీరు వెళ్ళే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేస్తే 25 లక్షల దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, వాటిని కూడా రిజెక్ట్ చేశారని తెలిసింది. కొంతమంది పేరు కోసం తహతాలాడుతున్నారు, దాన్ని నేను 80%. గుజరాత్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. భయపడిపోయారట, వణిగిపోయారట. అసలు ఆ ఫోన్ కాల్ ఏంది? ఫోన్ ఎత్తాను, ఎత్తుగానే రేపు పొద్దుటికల్లా వచ్చేయాలి, నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే మా టీం వచ్చి నిన్ను ఎత్తుకెళ్తామన్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం నేను అల్లాహు అక్బర్ అనడానికి రెడీగా ఉన్నాను, జై శ్రీరామ్ అనడానికి మీరు రెడీగా ఉన్నారా? మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే అట్లాంటి స్కూల్లో బొట్టు పెట్టుకొని వస్తేనే ఎలా చేస్తారన్నారు. నాకు అది ఎందుకో హాయ్, వెల్కమ్ టు మై షో. ఏ మతంలో అయినా ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టేవారిని దేవుడు అంటారు. ఈరోజు మనం అలాంటి ఓ దేవుడిని కలవడానికి వచ్చాం. ఎస్, ఆయన ఎవరో కాదు, నవాబ్స్ కిచెన్ మొయినుద్దీన్ గారు. నవాబ్స్ కిచెన్ పేరుతో ఆయన కొన్ని కోట్ల మందికి పరిచయం. ఈ 10 ఏళ్ల కాలంలో కొన్ని లక్షల మంది అనాథలకి, కొన్ని లక్షల మంది పిల్లలకి ఆయన తన చేతి వంట రుచి చూపించారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సార్ మన దగ్గర ఉన్నారు. అయ్యి సార్, నమస్తే. ఫైనల్గా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అంటే చాలామంది యూట్యూబర్స్ని, చాలామంది సెలబ్రిటీని కలుస్తూ ఉంటాం సార్. అదంతా ఒక పంద. సమాజంలో ఒక విలువలతో బతుకుతూ చుట్టూ ఉన్న వాళ్ళ ఆకలిని గమనిస్తూ ఒక ముందుకు పోయే వ్యక్తి మీలాంటి వారిని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీ స్టైల్లో ఒకసారి మాకు ఇంట్లో చెప్పండి. చాలా మంది పిల్లలకి ఇష్టం ఇది యాక్చువల్గా. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं आपका ख्वाजा मोइनुद्दीन। आज नवाब्स किचन के शूटिंग लोकेशन पे आई ड्रीम मीडिया से राजा जी हमारे साथ हैं। वेलकम टू नवाब्स किचन लोकेशन। थैंक यू सो मच। आज हमको मतलब छोटा सा इंटरव्यू करने के लिए और अपने चैनल को और भी थोड़ा स्प्रेड करने के लिए स्पेशली राजा यहाँ पर आना बहुत खुशी हुई. వెళ్దామండి లొకేషన్కి. సార్, మామూలుగా నవాబ్ కిచెన్స్ అనగానే మాకందరికి తెలుసు మీరు ఏం చేస్తారు, వంట ఎలా చేస్తారు, ఆ వంటను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది. అయితే మాకు తెలియని మొయినుద్దీన్ ఉన్నాడు. సో ఇదంతా, ఈ సామ్రాజ్యం అంతా స్టార్ట్ అవ్వక ముందు ఏం చేసేవారు మీరు? నేను యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ మీడియాలోనే పనిచేశానండి. ఓకే. ఫస్ట్ మన ఈనాడు గ్రూప్స్లో జాబ్ చేశాను. ఆ తర్వాత కాంపిటీషన్ ఎక్కువ అయ్యి ఈ శాలరీ హైక్స్ కానీ అది కొంచెం ఎదుగుదల కోసం అని మళ్ళీ బయట అడుగు పెట్టాల్సి వచ్చింది. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జాబ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరాను. ఆ తర్వాత కొంతకాలం చేశాక మీడియాలో జాబ్స్ ఓకే, కానీ మనం అనుకున్న అంటే ఇన్బిల్ట్గా ఏదో ఒక
ప్రతి ఒక్కరి సోల్ వెంటాడుతుంది కదండి, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక అసంతృప్తి ఉండింది. మీడియాలో జాబ్స్ చేసిన 30-40 వేలు సంపాదించినా కూడా ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండేదండి. మేబీ దాని మూలంగా నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నవాబ్ కిచెన్స్ అనగానే మీరు చేసే వంట, ఆ రెసిపీలు ఇవన్నీ ఓకే, ఇవి అందరూ చేస్తారు. బట్ మీరు స్పెషల్గా ఉన్నా సరే దానికంటే కూడా ఒకరి ఆకలి తీర్చడం అనే కాన్సెప్ట్ ఉంది కదా, అది చాలా మందికి ఇష్టం సార్. అయితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక దాని గురించి మాట్లాడుకుందాం, ఆకలి. ఇప్పుడు నా లైఫ్కి వస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఆకలి ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం తెలిసిన రోజు ఉంటుంది. అలా మీ లైఫ్లో మీరు పర్సనల్గా మీకు అనిపించింది కానీ లేదా మీ కళ్ళతో చూసింది కానీ మనిషిని ఆకలి ఇంత ఇబ్బంది పెట్టద్దా అని ఒక సందర్భం మీ కంటితో చూసింది ఏముంది? నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. యాక్చువల్గా మనకి ఊహ తెలిసే పెరిగే కొద్దీ, కానీ నేను స్వయంగా ఆకలికి అది రుచి అంటే దాన్ని టేస్ట్ చేశానండి. యాక్చువల్గా హంగ్రీనెస్ ఎలా ఉంటుంది నాకు ఆ సందర్భం మేము ఎస్పెషల్గా అంటే మాకు ఊహ తెలిసినప్పుడు ఇంట్లో స్పెషల్గా రంజాన్ రోజు ఆ తపన తెలియాలని మేము ఫాస్టింగ్ ఉంచుతారు పిల్లలు. 10 సంవత్సరాలు దాటగానే ఫాస్టింగ్ స్టార్ట్ చేసి ఆ పెయిన్ మాకు తెలుస్తుంది, కానీ ఓన్గా మన మీద అంటే దేవుడే ఒక స్కెచ్ చేసి వీడికి తెలియాలని అట్లా కూడా ఛాన్సెస్ ప్రతి ఒక్కరికి వస్తాయండి. నాకు రిపీట్ అయింది. నేను ఇంత మంచి జాబ్ చేస్తున్నా కూడా మనకి వచ్చే శాలరీస్ అరకొర శాలరీస్ తోటి 1వ తారీఖున జీతం పడితే 11వ తారీఖుల్లా అయిపోయే జీవితాలు నాకు తెలిసి నేను పనిచేస్తున్నప్పుడు మళ్ళీ వెంపర్లాడడం. ఇప్పటికీ మీడియా ఎంప్లాయీస్ మారలేదు సార్, అట్లాగే ఉంది చాలా మంది. నేను మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటానండి, యాక్చువల్గా మీడియాలో జాబ్ చేశాను కాబట్టి మనకి మంచి సరిపడా ఒక ఫ్యామిలీ హైదరాబాద్ లైఫ్ స్టైల్లో బతికేంత శాలరీస్ ప్రతి ఎంప్లాయీకి ఇవ్వాలండి. ఇస్తే ఇంకా బాగా ప్రొడక్షన్, ఇంకా బాగా అవుట్పుట్ ఇవ్వగలరని నా ఒపీనియన్. ఈవెన్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ వాళ్ళని తీసుకోండి, మన ఇంట్లో పడే ఇబ్బందులను చూసుకునేసరికి ఆ ప్రొడక్షన్ అంటే మనం చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయలేకపోతాం. మనం ఇంట్లో ఇవన్నీ లావాదేవీలన్నీ సర్దుకొని ఆఫీస్కి వచ్చేసరికి అవే మన బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తాయండి. ఇది ఎస్పెషల్లీ ఒక మీడియాకి కాదండి, ప్రతి ఎంప్లాయీ ఎవరైనా వాడి స్టేజ్కి సరిపడా జీతం ఉంటే నాకు తెలిసి అక్కడ ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలరు, కంపెనీస్ ఇంకా ఎదుగుతాయి. నాకు అలా ఎప్పుడు అనిపించేదండి. నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ అంటే 100% ఇవ్వలేమండి. నేను మనస్ఫూర్తిగా అది ఎప్పుడు కోరుకుంటాను. సార్, ఈ ప్రాసెస్లో మీరు ఆకలిని ఎదుర్కొన్న రోజు ఏంటి? ఉందండి. నేను యాక్చువల్గా ఏమైందంటే అండి, ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈఎంఐస్ ఏదో ఒకటి ఉండేది, అన్ని డబ్బులన్నీ అయిపోయాయి. ఓకే, మంత్లీ రేషన్ ఒక నెల ఏమైందంటే, అంటే నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను కూడా ఇంటర్వ్యూస్లో, నేను ఇప్పుడు ఏదైతే నేను కిరాణంకి వెళ్ళి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి మేము నియర్లీ 1.5 lakh పే చేస్తామండి పర్ మంత్ ఈ నవాబ్స్ కిచెన్ రేషన్ షాప్కి. ఓకే, అది ఆ షాప్ ఓనర్నే అప్పుడు నేనేదో తెలియదు, అదే షాప్లో నేను ఒక 2 kgs రైస్ అడిగాను. అప్పుడు అక్కడ అంటే క్రెడిట్ ఇవ్వమని అన్నారు. ఓకే, నేనేం చేశాను, మా తెలిసిన కొలీగ్స్కి వాళ్ళకి చేశాను, రైస్ ఇట్లా ఇంట్లో రైస్ లేవో ఒక బ్యాగ్కి డబ్బులు ఇవ్వండి అని అడిగాను. అడిగితే వాళ్ళు సేమ్ నా సిచ్యువేషనే కదండి, ఇంట్లో 2 kgs రైస్ లేక. అవునండి. అప్పుడు నేను నా ఫ్యామిలీని మా కజిన్ ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే 2 days ఉండింది ఇంకా శాలరీ రావడానికి. నిజమండి, అది నేను ఓన్గా ఫీల్ అయ్యాను. నాకు అప్పుడు అనిపించింది, మనం ఇంత జాబ్ చేస్తున్నాము, ఇంత రాయల్గా బతుకుతున్నాము, మనమే ఇలాంటి ఫేస్ చేస్తే ఈ డైలీ లేబర్ కానీ ఎవరూ లేని వాళ్ళు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. కొన్ని ఐటమ్స్ మనమే తినలేము, మనం తిన్న ఐటమ్స్ వాళ్ళు తినలేరు. నాకు అక్కడే ఈ స్పార్క్ వచ్చిందండి. ఏదో ఒకటి చేసి వీళ్ళు టేస్ట్ చేయని ఏ ఐటమ్ అయినా కానీ అది మీరు 5 star రేంజ్లో ఒక 7 star రేంజ్ ఫుడ్ వాళ్ళకి నేను ఒక్కసారి తినిపిస్తే, ఒకసారి ఈ నాలుగుకి ఆ టేస్ట్ తగిలిస్తే నా చేత్తో ఉండింది, జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి. అరే అన్న నాకు ఈరోజు ఈ పలానా బిర్యానీ తినిపించాడు, నిజంగా నాకు నేను ఆ బిర్యానీని ఇప్పటివరకు తినలేదన్న కిడ్స్ ఉంటారండి. అది నాకు మేబీ నవాబ్స్ కిచెన్ ఏంటంటే అప్పటికప్పుడు మనం తినిపించి వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి, అది మనకి స్ట్రెంగ్త్ అవుతుంది.
ఇవన్నీ కూడగట్టుకునే ఇంత వచ్చిందండి. అంటే అంటే ఈ నవాబ్స్ కిచెన్ ఎలా స్టార్ట్ అయిందో అంటే ఆలోచన రావడానికి కారణం ఏదో చెప్పారు. అవునండి. బట్ మీరు సమాజంలో ఒక మంచి జాబ్ చేసే పొజిషన్లో ఉన్నారు, ఒక గుర్తింపు ఉంది. మొయిద్దీన్ ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఇలా వంట వండుతున్నావేంది, ఇదేం పని, ఇలా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ ఆ సంఘటనలు కానీ జరుగుంటాయి కదా? చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా క్లోజ్ ఫ్రెండ్సే మా ఇంట్లో బర్త్డే ఉంది వండుతారా అని అడిగి హేళన చేశారండి. ఇది ఒక 4-5 వీడియోస్ వచ్చాక కూడా నేను అప్పుడు అనుకున్నాను, నేను అవన్నీ అంటే నేను కొంచెం వాటికి అన్నీ డిసైడ్ అయ్యే బయటకు వచ్చానండి. యాక్చువల్గా ఈ నవాబ్స్ కిచెన్ మనం ఎంబీఏ చదివాము, ఆ తర్వాత జర్నలిజం చేసి మళ్ళీ మనకి మీడియాలో ఇంట్రెస్ట్ అని ఇటు వచ్చేసి ఇటు మనకు కావాల్సినంత నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో ఒక క్యాబిన్లో కూర్చునే స్టేజ్లో మళ్ళీ వంటలకి ఏంటి అని నేను కొంచెం భయపడ్డానండి వంట చేయడానికి. అయితే నా చేతిలో ఇంత మ్యాజిక్ ఉందని నాకు తెలియదు. ఓకే, ఇదే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ పెద్ద పెద్ద వంటలు ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. 150 మందికి 500 మందికి వండడం అనేది నాటే జోక్ అండి. అది నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నా ముందు ఈ కాన్సెప్ట్ మేమంతా అనుకొని కూర్చొని వండగలమా, ఇది ఇంత క్వాంటిటీ మన చేతితో పాడైపోతే ఎంత వేస్ట్ అయిపోతుంది, ఇది అవుతుందా అవ్వదా అనుకున్నప్పుడు నేను నా వైఫ్తో షేర్ చేసుకున్నాను. ఒక 2 డేస్లో షూట్కి వెళ్తామనగా ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది, ఫస్ట్ పొగిడేది కూడా మన తోటి బెస్ట్ ఫ్రెండ్, మన ఈక్వల్ టు ఎవ్రీథింగ్ మన వైఫే అండి నాకు తెలిసి. నేను తనతోటి ఒకవేళ ఇన్ కేస్ తను క్రిటిసైజ్ చేసి హే వంటలు వండుతావా, ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఖాందాన్లో అంటే పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం మాట్లాడతారు అని ఒక్కసారి అని ఉంటే అయిపోయేది. నాకు నాలో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయేది. తను ఆ మాట అనలేదండి. తను ఏమందంటే, పేద పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రోగ్రామ్ ఇది, వాళ్ళ దీవెనలు ఎక్కడో చోటు తగులుతాయేమో, మోయిన్ మన కష్టాలు పోతాయేమో, మీరైతే షూట్కి వెళ్ళండి ఒకరోజు, మీకు ఒకవేళ అక్కడ భోజనాలు వడ్డించాక బాగోపోతే ఇది మానేయండి అని అంది. నెక్స్ట్ డే మేము షూట్కి వెళ్ళామండి. మీరు నమ్మరు, మేము పడ్డ కష్టము, ఇదంతా కష్టము, ఇది చూసిన వాళ్ళకి పిచ్చి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ గరిటతోటి ఇట్లా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారు, ఆ వెయిట్, ఆ ప్రౌడ్నెస్, ఆ ఫీల్, దాంతో బతికేస్తానండి నిజంగా నేను. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో ఏం చేశారు, ఎవరి కోసం చేశారు, ఆ ఫుడ్ని ఎవరికి సర్వ్ చేశారు? మేము ఫస్ట్ వీడియో మేము ఎప్పుడైతే షూట్ చేసాం, ఫుల్ చికెన్స్ బిర్యానీ చేసామండి. ఓకే, ఫుల్ చికెన్స్ బిర్యానీ ఉడుకుతుందో కూడా తెలియదు. కానీ ఒక టెక్నిక్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఎంత గుడ్డిగా చేసింది కూడా కాదు, ఆ రోజు బాయిల్ అయిన అంత పర్ఫెక్ట్ బిర్యానీ అయింది. సారీ టు ఇంటరప్ట్, నేను ఆ వీడియో చూసినట్టు గుర్తున్నారు. అవునండి, మీరు చాలా సార్లు తీస్తున్నారు, అదండి ఆ టెన్షన్. అవునండి, ఆ టెన్షన్ తోటి చేసాం. కానీ అది లక్కీగా చాలా టేస్టీగా కుదిరింది. మామూలుగా చిన్న ముక్కల్ని బాయిల్ చేయడం కష్టం, ఆ రోజు ఫుల్ చికెన్స్ చేసాము. ఫస్ట్ వీడియో చేశాక ఒక మదర్సాకి కాల్ చేసామండి. చేసి సరే ఇట్లా మేము పేద పిల్లలకి వండి తీసుకొస్తాము, యాక్సెప్ట్ చేస్తారంటే, లేదు మీరు రండి, పిల్లలు తింటారు బిర్యానీ అయితే అంటే వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు చాలా పొగిడారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రేయర్ చేశారు మా కోసం. ఆ రోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్తో లేదు మనం ఒక 2 డేస్ ఆగి మళ్ళీ వెంటనే, అప్పటికి జాబ్లో ఉన్నామండి, మేము వీక్ ఆఫ్ తీసుకొని ఇది చేసేవాళ్ళం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి, అంటే వీడియో ఎడిట్ అయ్యి అంతా చూసాక లేదు ఈ పని కంటిన్యూ చేయాల్సిందే అన్నట్టుగా చేసాము. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అంతే స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మొయిద్దీన్ గారు ఈ నవాబ్ కిచెన్స్ అనేది స్టార్ట్ చేసింది నిజంగా సేవ కోసమా, డబ్బు కోసమా? ఇనిషియల్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంది? నేను డబ్బు కోసమే స్టార్ట్ చేశాను. సీరియస్గా మాకు డబ్బులు లేకే, కష్టాలు పోవాలనే డబ్బు సంపాదించాలి. యూట్యూబ్లో అందరూ లక్షలు సంపాదిస్తున్నారు, ఎవరికి వాళ్ళు మాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి అంటే, లేదు మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చేసామండి ఫస్ట్ అయితే. ఓకే, కానీ ఈ బ్లెస్సింగ్స్ మధ్యలో మేము చేసే వర్క్కి మేము ఎంత సంపాదించాలనుకున్నామో దానికి దేవుడు విపరీతంగా ఇచ్చేసాడు. ఓకే, ఇంకా అక్కడికి మేము మీరు ఏదైనా అవనియండి, ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక డ్రింక్ మీకు ఎంత తాగుతారు,
మీకు అది సరిపడా అంతా ఆపేస్తారు, అంతకంటే ఎక్కువ తాగలేరు కదా. నాకు డబ్బు దేవుడు అలాగే ఇచ్చాడు, దేవుడి దేవుళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాకు ఎప్పుడైతే మేము కామెంట్స్ చదువుతామో, ఎప్పుడైతే మేము పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆ 15-20 నిమిషాలు అరగంట పాటు స్పెండ్ చేస్తామో, అసలు ఈ డబ్బు అనేది మాకు గుర్తుండదండి. ఇప్పుడు మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. డబ్బులు లేకుండా ఒక పేద ఛానల్ లాగా ఇప్పుడు ఉంది నవాబ్స్ కిచెన్. కానీ మేము ఆపాలనుకుంటే ఎప్పుడూ ఆపేసేవాళ్ళం అండి భయపడి. డబ్బు కోసం అయితే ఇప్పుడు పని చేయట్లేదు. ఓకే, ఇప్పుడు పని చేస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ కోసం. ఒక అడిక్టెడ్, ఇప్పుడు ఒక ఆల్కహాల్కి అడిక్ట్ అయినవాడు ఎలా ఉండలేడో, యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు కనుక షూట్కి రాకపోతే నాకు అంతా ఒకలాగా ఉంటుందండి. షూట్ మీన్స్ ఎవరికన్నా భోజనం పెట్టాలి, పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒక వారం గ్యాప్ వచ్చిందంటే ప్రాణం అంతా అల్లాడుతూ ఉంటుందండి, ఏదో చేయాలి, ఏదో పెట్టేయాలి. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, దేవుడు అవసరానికి మించి లేదా నాకు కావాల్సిన దానికి మించి డబ్బు ఇచ్చేసాడు, డబ్బు మీద కూడా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఎన్ని కోట్లు సంపాదించారు? ఎగ్జాక్ట్లీ, ప్రతి మీడియా ఛానల్ ఫస్ట్ వేసే క్వశ్చన్ ఎన్ని కోట్లు సంపాదించారు. నేను అడగలేదు, డబ్బు గురించి మీరు చెప్పారు. ఆబ్వియస్లీ అందరికి డౌట్ వస్తుంది, ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఇష్టం వచ్చినంత పెట్టేస్తున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను నా ఆన్సర్లో ఏం చెప్పానంటే, నేను సాటిస్ఫై అయ్యేంత దేవుడు ఇచ్చాడు. నాకు 10 లక్షల్లో నేను సాటిస్ఫై అయ్యే మనిషిని అనుకోండి, నాకు అంతే ఇచ్చాడు. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్కి ఎంత పెన్షన్ అంటే ఎంత లంసమ్ అమౌంట్ తీసుకుంటారో దానికి ఒక 3 వరకు సంపాదించేవాడిని, అంతకంటే ఎక్కువ సంపాదించు. ఓకే, అంతేగాని కోట్లు అయితే సంపాదించు. నేను ఇంకోటి చెప్తానండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, కోట్లు లక్షలు ఇప్పుడు యూట్యూబ్లో రావండి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో అంతే మనకి సంపాదించగలమండి. ఇవన్నీ వీడియోస్ చూసి, స్పెషల్గా యూట్యూబ్ అల్గరిథం నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు, కానీ అది ఎవరికి ఇవ్వాలో ఆ దేవుడే ఇస్తాడు, యూట్యూబ్ కూడా కాదండి. అది మన సిన్సియారిటీ, మన వర్క్, మన అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోట్లు రావాలని మట్టికి యూట్యూబ్ ఛానల్ పెట్టకండి. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు మీరుగా ఒక సొంత ఆఫీస్ క్రియేట్ చేసుకునేంత డబ్బులు వస్తాయేమో, కానీ కోట్లు రావు, నమ్మొద్దు ప్లీజ్. నాకు రాలేదు. సార్, మనం మళ్ళీ ఈ వంట విషయం కానీ డిస్ట్రిబ్యూషన్ విషయం కానీ వస్తే, మీరు చాలామంది అనాథ పిల్లలకి అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అవునండి. బట్ ఈ ప్రాసెస్లో ఏ రోజైనా ఎక్కడైనా కానీ వాళ్ళు తినే ఆ తిండిని అపురూపంగా చూస్తూ వాళ్ళు తింటున్నప్పుడు, ఇన్ని రోజులు ఇది కూడా తినలేకపోయారా వీళ్ళని, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఒక సందర్భం ఉంటుంది కదా, అలాంటిది ఏముంది? నేను యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ అండి, ఈ పెద్ద ఒక 15-20 kgs ఫిషెస్ ఒక 3 తీసుకొచ్చి పెద్ద పీసులు కట్ చేసి ఒక చేపల పులుసు చేసామండి. చేసి పిల్లలకి, అంటే పెద్ద ముళ్ళులు ఉన్నాయి కాబట్టి ఈజీగా తిన్నారు. దాంట్లో మేము పిల్లలతో పాటు స్లమ్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి కూడా పెడతాం. పెడితే ఒక 50, 55, 60 ఏజ్ గ్రూప్ ఉన్న ఒక అతను, నేను కార్లో అలా వడ్డిచ్చేసి అట్లా వెళ్తుంటే ఎదురొచ్చాడండి. ఏంటి పెద్ద ఆయన, నేను కార్ దిగితే ఆయన నా చేతులు పట్టుకొని దండం పెట్టి, నేను ఇప్పుడు 60, నా వయసు ఇంత పెరిగి ఏ రోజు ఇంత టేస్టీ చేపల పులుసు తినలేదని ఇట్లా పట్టుకున్నాడండి. నాకు ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే సీరియస్లీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. కొంతమంది పిల్లలు ఇట్లా నోట్లో పెట్టి అంటారు చూసారా, అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పడ్డ కష్టం, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇవన్నీ ఇంత కష్టం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి. అసలు ఇంత కష్టపడుతున్నాను, ఫస్ట్ ఛానల్ ఇంత క్లిక్ అయింది, సెకండ్ ఛానల్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుందంటే అది కూడా పరీక్ష అని నేను అనుకుంటానండి. ఎవ్రీ సెకండ్ నేను ఇక్కడ మామిడి చెట్టు కింద నిల్చొని మాట్లాడాలనుకున్నది కూడా ఎవ్రీథింగ్ విల్ బి స్క్రిప్టెడ్ అండి. దేవుడు రాసు అలాగే గాడ్ ఇదంతా కాదండి. ఇది ఒక అతను పైన ఒక దేవుడు అనేవాడు కూర్చొని ఈ రాజా మొయిన్ కూర్చొని మాట్లాడుకున్నారని, కాబట్టి నేను అది నమ్ముతానండి. దీంట్లో డబ్బులు రావట్లేదు ఎందుకు చేస్తున్నాడు మొయిన్ అంటే, ఇది నేను కసితోటి, లేకపోతే మా ఫస్ట్ ఛానల్ వాళ్ళని అంటే వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి కాదండి. దీనికి ఎక్కడో మళ్ళీ ఒక బ్రేక్ ఉందండి, ఒక పాజిటివ్ ఎక్కడో ఒక పిన్ ఉంటుంది, మళ్ళీ జమ్ అని లెగుస్తుంది. మళ్ళీ డబ్బులు ఏముందండి, ఎలాగైనా సంపాదించవచ్చు అండి, ఇంత కష్టపడి సంపాదించారు.
నేను ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అబ్రాడ్ రెస్టారెంట్స్ చాలామంది జస్ట్ అలా వచ్చి ఒక ఫోటో దిగి మీ పోస్టర్ పెట్టి మీకు ఎవ్రీ మంత్ మాతో కొలాబరేట్ అయితే మీకు ఎవ్రీ మంత్ 2 lakhs పంపిస్తాము, 1.5 lakh పంపిస్తాము, ఖతర్లో, దుబాయ్లో చాలామంది అన్నారండి. నాకు ఎందుకో అంత కమర్షియల్గా నాకు స్పెషల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలనిపించలేదు. యాక్చువల్గా నా క్వశ్చనరీలో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ముందే తీసుకొచ్చారు కాబట్టి. మామూలుగా కమర్షియల్ కొలాబరేషన్స్ అనేవి చాలామంది చేస్తున్నారు యూట్యూబర్స్. ఇప్పుడు మీకున్న క్రేజ్కి మీరు కానీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కానీ లేదా హోటల్స్ ప్రమోట్ చేయడం కానీ చేస్తే కొన్ని లక్షల రూపాయల అమౌంట్ నెల తిరిగేలాగే మీ అకౌంట్లో వచ్చి పడుతుంది. ఎందుకు మొయిదీన్ ఏ రోజు కూడా కమర్షియల్స్ని ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. నేను చెప్పాను కదండి, నేను ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ చేసి వాళ్ళు ఇచ్చే 2 లక్షలు 1 లక్ష తీసుకొని ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా ఆర్ఫనేజ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ స్టార్ట్ చేస్తే దానికి కొన్ని లక్షల డబ్బులు ఈ కమర్షియల్ వాళ్ళు ఇస్తారంటే నేను చేస్తానండి. నా సొంతంగా నాకు డబ్బు ఆబ్వియస్లీ సాటిస్ఫైడ్ అమౌంటే యూట్యూబ్ నుంచి వస్తుందండి. ఈ కమర్షియల్ యాడ్స్ చేసి నేను వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ద బెస్ట్ ఏది కల్తీ లేకుండా లేదని నా ఒపీనియన్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మిక్స్ అయ్యే ఉంది. వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనే చేసి నాతో కమర్షియల్ యాడ్ చేపిస్తే నేను చేయలేనండి. ఇన్ కేసు అంటే నాకు ఇంకో ఐడియా ఏంటంటే నా ప్రోడక్ట్స్నే నేను కమర్షియలైజ్ చేసుకోవచ్చు కదా ఇన్ ఫ్యూచర్లో. నేను ముందే వాళ్ళతో ఎందుకు టైఅప్ అవ్వడం అని. సరే, నేను ఓపెన్గా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగా మీకు సంబంధించిన మనుషులు కొంతమందిని అడిగాను, నిజంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడట్లేదా మీరు? ఇప్పుడు పడుతున్నారు. ఇంకో మాట కూడా అడుగుతాను, గట్టిగా స్పాన్సర్లు అయితే ఉన్నారు, మీకున్న గుడ్ విల్ మీద స్పాన్సర్లు ఉన్నారు. స్పాన్సర్లు రావడం ఒక నెల ఆగిపోతే ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా ఇప్పుడు మీకు తలభారంగా మారుంది కదా. అవునండి. ఇలాంటి సమయంలో కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించకూడదు, కమర్షియల్గా వెళ్ళి డబ్బులు సంపాదించకూడదు, ఇంత నిబద్ధతగా ఇంత నిజాయితీగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది మా పేరెంట్స్ నుండి వచ్చిందండి. సీరియస్గా యాక్చువల్గా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ నాకు ఏ తప్పు చేసినా కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదండి, అది ఎక్కడో చోట మా పిల్లలకి తగలొద్దని నాకు ఎక్కడో చోట ఒక బెస్ట్ పాయింట్ ఉంది అని నేను నమ్ముతానండి. ఇప్పుడు నేను ఈ వచ్చే 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసుకొని కమర్షియల్స్ చేసి ఎవరినో ఇబ్బంది పెట్టి అంటే నా మాట నమ్మి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది అడుగుతారండి, ఈ ల్యాండ్ అమ్మి పెట్టండి, ఆ ల్యాండ్ అమ్మి పెట్టండి అని. వాళ్ళు ఈ 14 ప్లాట్స్ అమ్మి పెడితే ఈ 15th ప్లాట్ మీకే ఇచ్చేస్తామంటారు. నాకు ఎందుకో అంత ధైర్యం లేదు, నేను చేయలేనండి. అది ఎలాంటి ప్రాజెక్టో కూడా నాకు తెలియదండి. దీని మీద ఒక కంటిన్యూటీ క్వశ్చన్, తర్వాత ఈ విషయాన్ని క్లోజ్ చేస్తాను. ఓకే. మిమ్మల్ని ఎప్పుడు బెట్టింగ్ యాడ్స్ చేయమని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? మెయిల్స్ వచ్చాయండి, మెయిల్స్ వచ్చాయి, కాల్స్ కూడా వచ్చాయి డైరెక్ట్. ఎన్ని లక్షలు ఇస్తామన్నారు? నాకు ఓపెన్గా చెప్పండి. నాకు అప్పటికి అమౌంట్ డిసైడ్ అవ్వలేదండి. నేను ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అంటే నేను బెట్టింగ్ యాప్స్ అంటే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నానండి. వాళ్ళు చేశారు. చేస్తే డబ్బు ఇట్లా ఒక యాప్లో మనం ఇంత డబ్బు పెట్టి ఈ గేమ్ ఆడితే ఇంత వస్తాయి అని చెప్పాలి, మనం దాన్ని మీరు ఆడానని కూడా చెప్పాలి. అంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను బెట్టింగ్ యాప్ ఎట్టి బస్సులో చేయను అన్నాను. అసలు అది మెయిల్ కూడా ఉందండి, చాలా మెయిల్స్ వచ్చాయి, నేను అన్ని రిజెక్ట్ చేశాను. నేను ఘీ యాడే చేయలేదండి, ఇంకా నేను బెట్టింగ్ యాప్స్ ఎలా చేస్తాను. ఇప్పుడు ఇందాక మనం బెట్టింగ్ యాడ్స్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను, బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేస్తే 25 లక్షల దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, వాటిని కూడా రిజెక్ట్ చేశారని తెలిసింది. అవునండి. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ప్రైస్ పక్కకు పెడితే చాలా మెయిల్స్ వచ్చాయి, డైరెక్ట్ కాల్ కూడా చేశారు. ప్రైస్ పక్కన పెడితే అంటున్నారు, 25 లక్షల రూపాయలని ఎలా వదిలేయాలనిపించింది? అంటే చాలా గొప్ప విషయం. అవునండి, అవునండి. అండ్ సమాజం గురించి మీరు ఆలోచించిన విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బట్ నా డౌట్ ఏంటంటే ఇంత కష్టకాలంలో కూడా ఆ డిసిషన్, ఆ మైండ్ సెట్ అంత స్ట్రాంగ్గా ఎలా ఉంచుకోగలిగారు? లేదండి, నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, నేను ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది నా రిలేటివ్స్ ఉన్నారు, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఏదైతే ఇది ఒక డివోషనల్ డెసిషన్ అంటే దేవుడు ఒకళ్ళని పిక్ చేస్తాడు, వీడైతే పిల్లలకి కడుపు నిండా అన్నం పెడతాడని నన్ను పిక్ చేశాడేమో, నేను అది నా మూర్ఖత్వం అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని 100 మందికి ఇట్లా అన్నం భోజనం వడ్డిస్తుంటే నా చేయి చూసి నాకే గర్వం అనిపిస్తుంది. అంతే కదా. అందులో ఇంత పేరు వచ్చింది నాకు. ఇక్కడ కాదండి, యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు నిన్న మార్నింగే ఉజ్బెకిస్తాన్లో
నేను వీసా బుక్ చేస్తాను, రా బ్రదర్, నాతో పాటు ఒక 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేయి. నాకు కాల్ రికార్డింగ్ కూడా ఉందండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, మీరు ఒక పాస్పోర్ట్ అవన్నీ పంపిస్తే నేను బుక్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఫ్రైడే వస్తావా అని అడిగారు. అంటే అంత ఆప్యాయంగా పిలుస్తున్నారు, అంత అభిమానం చూపిస్తున్నారు. నేను ఎవరో తెలియకుండా నన్ను ఇంత గుడ్డిగా 25,000 30,000 పంపిస్తున్నారు ఈ ఎపిసోడ్లకి. నాకు ఆ అమౌంట్ పడ్డప్పుడు ఏమనిపిస్తుంది అంటే చించేయాలి వీడియో అని అనిపిస్తుంది. పిల్లలు కడుపు నిండా పెట్టేయాలి. అసలు దీన్ని వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి, అంత ఫుడ్ పెట్టాడు అన్నట్టుగానే ఉంటుందండి. అంత బాధ్యతగా డబ్బు అని అనిపించదండి. ఇంకోటి నాకు వచ్చిన పేరు ఏముందండి, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కొంతమంది పేరు కోసం తహతాలాడుతున్నారు. దేవుడు నాకు ఆ నేమ్ అడగకుండానే ఇచ్చాడు. దాన్ని నేను ఎట్టి బస్సులో చెరుపదలుచుకోలేదు. సూపర్, నిజం. అండ్ మనం ఈరోజు రెసిపీ ఎంతమంది సార్ ఇది? ఇది 250 మందికి అండి యాక్చువల్గా. అవునా? ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు దీన్ని? చైల్డ్ హెవెన్ అని ఇక్కడ సుల్తాన్పల్లిలో ఉందండి, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా రంజాన్లో టేస్ట్ చేపిస్తారు. రంజాన్ చాలా దగ్గరలో ఉంది. 2 months, నాకు తెలిసి హార్డ్లీ 2 months ఉందండి. నాకు ఒక స్పాన్సర్ ఏమన్నారంటే, మా బాబు బర్త్డేకి మీరు షీర్ ఖుర్మాతో పాటు చికెన్ బిర్యానీ కూడా తినిపేయండి అన్నారు. యాక్చువల్గా 2 ఒకే రోజు చేయడం కుదరదు కాబట్టి దీనికి బిఫోరే మేము చికెన్ బిర్యానీ చేస్తామండి, డిస్ట్రిబ్యూట్ చేస్తాము. షీర్ ఖుర్మా ఎస్పెషల్గా మనం వెళ్ళే పిల్లలను వెజిటేరియన్ కిడ్స్ అండి, ఓన్లీ వెజ్జే తింటారు. వాళ్ళకి చికెన్ బిర్యానీ యాప్ట్ కాదు కాబట్టి అది వేరే ఇక్కడ స్లమ్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ షీర్ ఖుర్మా వాళ్ళకి చాలా ఇష్టంగా కూడా తింటారు, ఇంకా ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అందులో రంజాన్కి ముందు వాళ్ళకి షీర్ కుర్మా తినిపించడం నిజంగా నా అదృష్టం. అంటే పాలు చాలా ఉన్నాయి. అంటే ఈ షీర్ కుర్మా 200 మంది కంటే ఇంగ్రీడియంట్స్ ఏవేవి? ఇప్పుడు పాలు ఎన్ని లీటర్లు? సో ఏవేవి ఇంగ్రీడియంట్స్? ఇది 25 లీటర్స్ అండి. ఓకే. దీంట్లో ఖోవా యాడ్ చేస్తాం ఆ థిక్నెస్ కోసం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఓకే. క్యాషూ నట్స్, ఆల్మండ్స్, పిస్తా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తాం. ఓకే. అవన్నీ యాడ్ చేశాకే దీని ఇది మన హైదరాబాద్ స్టైల్, ఇంకోటి మన నవాబులు ప్రిపేర్ చేసే ఆ షీర్ కుర్మా అని చూసారు, దాని లుక్ వస్తుందండి. ఒకసారి ప్రిపేర్ అయ్యాక మీరు చూద్దరు కదా, అద్భుతంగా. అండ్ ఇక్కడ ఒక 2 నిమిషాలు నిలబడ్డాను నేను. నాకు కింద బాడీ అంతా ఇక్కడ దాకా హీట్ కొట్టేస్తా. మీరు కొన్ని వేల వీడియోలు చేస్తున్నారు ఇలా ఇదే శాఖలో నిలబడి. ఎప్పుడు కష్టం అనిపించలేదా? అంటే ఇనిషియల్ స్టేజ్లో కష్టం అనిపించదు, కొన్ని లక్షలు సంపాదించిన తర్వాత, ఒక కోటీశ్వరుడు అయిన తర్వాత నాకు ఇంకా ఈ కష్టం. 2 అసిస్టెంట్లు ఉంటే బాగుండు. యాక్చువల్గా అలా లేదండి. యాక్చువల్గా ఏంటంటే నేను స్టార్టింగ్లో వీడియోలు చేసి ఇంటికి వెళ్ళగానే స్ప్రో లేకుండా పడుకునేవాడిని అండి. పొద్దున్న లేచేసరికి రిప్స్ అన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా దగ్గరికి వచ్చేసినట్టు, ఇట్లా ఇద్దరు ఒకళ్ళు గట్టిగా వెనకాల నుంచి ఇలా ప్రెస్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉండేదండి. అట్లా ఒక 6 months వరకు ఉండిందండి. నేను అనుకున్నాను ఏదైనా డిసీజ్ ఏమన్నా అటాక్ అయిందేమో, ఇంత పెయిన్ వస్తుందని డాక్టర్ చెకప్ కూడా వెళ్ళామండి. యాక్చువల్గా ఏంటంటే ఆ హీట్కి ఆ స్ట్రెయిన్, మనం ఫుల్ ఏసీలో ఉండి పీసీఆర్లో దీంట్లో స్పెండ్ చేసి ఆ స్టూడియోస్లో ఆ ఏసీకి ఉండి వచ్చిన వాళ్ళం ఈ వేడి తట్టుకోవడం చాలా కష్టం అండి. కాకపోతే మొండికి చేశానండి. అంటే ఎవరినన్నా అసిస్టెంట్స్ని పెట్టుకుంటే ప్రాబ్లం ఏంది? మీ చేత్తోనే ఉండాలి. నాకు ఆ తృప్తి ఉండదండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈవెన్ కలపాలన్నా నేను కలిపితేనే నేను యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతారంటే, ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా ఇది పిల్లలు ఇష్టంగా తినాలి, ఒక 1 డ్రాప్ కూడా మిగలకూడదు, అట్లా ఒక దాన్ని ఏమంటారు, ఒక యజ్ఞం లాగా చేస్తానండి. అసిస్టెంట్లు ఇప్పుడు చాలామంది వస్తారండి కలపడానికి, కానీ ఎందుకో ఆ తృప్తి ఉండదండి. నేనే వండి పెట్టిన తృప్తి ఉండదు. మీరు వీడియోస్లో కూడా నేనే వడ్డిస్తాను కానీ వేరే వాళ్ళు వడ్డించింది నాకు ఇష్టం ఉండదు. అవునవును. ఎంత కష్టమైనా నేనే వడ్డిస్తాను. ఎన్నో రోజులు జ్వరాలతో కూడా చేశాను. కమిటీ మీరు చెప్పారు ఇది కలప్తా కూడా పిల్లలు తినాలి అని అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడగాలనిపిస్తుంది. ఏదైనా తప్పు అయితే వదిలేసేయండి.
ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. ఎప్పుడైనా మీ మంచి ప్రయత్నానికి మతం అనేది అడ్డం వచ్చింది? లేదండి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఇంకా క్లియర్గా అడుగుతాను. అడగండి. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అవును. మీరు ముస్లిమ్స్, మీరు ఇచ్చే ఫుడ్ మేము తీసుకోము, అవును. ఇలాంటి సమాధానాలు కానీ ఎప్పుడన్నా ఉన్నారా? అట్లా నేను వినలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే పేరు చెప్పదలుచుకోవాలా, ఏరియా చెప్పదలుచుకోవాలా, నాకెందుకో నేను గురుకుల పాఠశాలలో చదివానండి. శిశు మందిరం అని, శ్రీ సరస్వతి ఏదో శిశు మందిరం అని ఉండేది. దాంట్లో నేను ఆర్ఎస్ఎస్ కూడా మాకు ఒక అవర్ లాస్ట్ 4:30 to 5 హాఫ్ అన్ అవర్ ఈ ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ అవి కూడా నేర్పిస్తారు. నేర్చుకున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు కులం మతం ఇది ఎప్పుడు లేదండి. అసలు మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఎప్పుడు లేదు. ఈ మధ్య గెట్ టుగెదర్కి వెళ్తే వాడు రెడ్డి వీడు కమ్మ అట్లా అనుకుంటున్నారు, కానీ నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అరే వరే అనుకుంటాం, సరదాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్ అడ్మిషన్కి వెళ్తే ఎగ్జామ్ రాపిచ్చారు, అంతా ఓకే అయిపోయింది, ప్రిన్సిపల్ అంతా ఓకే అనేసారు. చాలా పెద్ద గురుకుల పాఠశాల అండి. చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పనిచేస్తారు. అట్లాంటి స్కూల్లో బాబుని బొట్టు పెట్టుకొని వస్తేనే అలౌ చేస్తారన్నారండి. ఓకే. నాకు అది ఎందుకో ఏదో చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు మారితే మనం బొట్టు పెట్టుకొని వస్తే అడ్మిషన్ ఓకే చేస్తామని అన్నారండి. అంటే ఎవ్రీడే బొట్టు పెట్టుకుంటేనే అడ్మిషన్ ఓకే చేస్తాము అంటే పిల్లడికి ఎలా ఉంటుందండి, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, అవసరమైతే పంచ కట్టుకోవాల్సి ఉంటుంది అలా. అంటే నేను ఇంత డిఫరెన్షియేట్ చేసి మన చదువులు ఉన్నాయా ఈ రోజుల్లో కూడా, ఎస్పెషల్లీ మనం ఇంత పెద్ద డెవలప్ అవుతున్న ఈ టైంలో, ఇది 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్గా నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి. నేను అంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దండి. యాక్చువల్గా ఇది మనం పెరుగుతున్న సొసైటీలో కానీ ఈ మధ్య జనాల మైండ్ సెట్ మారుతుందేమో తెలియదు, కానీ ఎస్పెషల్గా మనం ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే జేబులోంచి అరే నువ్వు ఈ క్యాస్టా అమ్మో అని తీసి పెట్టుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరండి. ఎంత మంచి హ్యూమానిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మన ఈ సౌత్ ఇండియన్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, చాలా హ్యూమానిటీతో ఉంటారు, సెల్ఫిష్నెస్కి దూరంగా ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం పెరుగుతా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, లేకపోతే మా వాళ్ళని ఆపడానికే ఇది చేశారా అని నాకు చాలా బాధ అనిపించింది. కానీ దయచేసి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో ఇప్పటికీ అంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, సారీ. యాక్చువల్గా నాకు ఎప్పుడు అలా అనిపించదండి, వీళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలని కాదు. అసలు అక్కడ ఎవరు ఏది అడిగినా కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. అరే ఇంకొంచెం ఉంటే చాలు, ఇంకో 100 మంది వస్తే బాగుండు, ఇంకొంచెం వండాల్సింది, ఇంకొంచెం పెట్టాల్సిందని ఉంటుంది. కానీ ఈ కులం మతం ఇవన్నీ నాకు ఎప్పుడు పట్టవు. అసలు నేను వాటికి ఈ అటైర్ ఏదైతే నేను చూపిస్తున్నానో, ఈ వైట్ అండ్ వైట్, ఇది కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు హిందూ రిలీజియన్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిందే అండి. ఓకే. నేనుగా టోపీ పెట్టుకొని ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్పాలని కాదు. యాక్చువల్గా ఇది ఎందుకు వేసామంటే, డార్లింగ్ మనం చేస్తున్న ఈ సర్వీస్ మనం నీ డ్రెస్ లాగా ప్యూరిటీతో ఉండాలి, మనం ఎప్పుడు మలినం అయిపోకూడదు, మన మనసులు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తే వైట్ అండ్ వైట్ అప్పుడు యాక్సెప్ట్ చేసి వేసిందే అండి. ఓకే. అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడు దేవుడి వల్ల నాకు మనసు ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. నాకే చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది చాలా డిఫరెన్షియేట్ చేసి ఇప్పటికీ కొన్ని తెలంగాణ విలేజెస్లో ఈ తక్కువ ఎక్కువ వాడి ఇది అని ఇంకా ఉందండి. నేను విలేజెస్ కూడా విజిట్ చేస్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా విలేజెస్లో సూసైడ్ చాలామంది చేసుకుంటారు, కదిలితే చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారండి. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ఈ స్కూల్ కిడ్స్కి ఒక మంత్లో ఒక క్లాస్ ఏదైనా నన్ను ఇన్వైట్ చేయండి, నేను మీ పిల్లలకి 1 గంట పాటు అసలు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా నేను మైండ్ వాష్ చేస్తాను.
ఎవరైతే ఆ ఆలోచన వస్తుందో ఒక్కరోజు నవాబ్ కిచెన్ ఈ కుంపటి దగ్గర నిలబడండి, మీకు ఆ ఆలోచన కూడా రాదు. ఎంతమంది మాతో పాటు భోజనం వడ్డించడానికి వెళ్తే ఆ పిల్లలు ఎంత ఆత్రపడతారు, ఎంతమంది పెద్ద 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 వాళ్ళు, ఎంత ఏజ్ గ్రూప్ అయినా ఒక గరిట అన్నం కోసం ఎంత అల్లాడుతున్నారు. ఏ ఏ ఆధారం లేకుండా బతకాలని ఆరాటపడుతున్న వాళ్ళు, కోట్ల డబ్బులు ఉండి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకొని నేను ఇంకా బతకాలని ఆత్రపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి లైఫ్ హెల్తీగా ఉండి 100 మందిని కొట్టేంత శక్తి ఉన్న వాళ్ళు చెట్లకు వేలాడితే అసలు మన ఇండియన్స్కి అసలు అది అర్థమే లేదండి. మీరు ఫ్లోలో నన్ను స్కూల్కి పిలవండి, నేను వచ్చి క్లాస్ మోటివేషన్ క్లాస్ అవునండి చెప్తానండి. ఎలాంటి ఫీ లేకుండా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, అవునండి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అవునండి. వాటికి పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను యాక్చువల్గా ఇప్పుడు మేము నెక్స్ట్ మా స్టెప్ అదేనండి. ఆల్రెడీ మేము ఇది రూట్ మ్యాప్ వేసామండి. మేము ఇన్ని రోజులు ఈ చెట్టు కింద ఇక్కడే షూట్స్ చేసాం, కానీ మేము డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత స్టేట్స్, ఆ తర్వాత ఇండియా, ఆల్ ఓవర్ ద ఇండియా మమ్మల్ని చాలా కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళండి అని. మా పిల్లలకి మీ చేత్తో వండిన ఫుడ్ పెట్టండి అని అంటున్నారు. ఫుడ్తో పాటు ఒక అరగంట పాటు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. నేను గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేస్తాను త్వరలో. ఎస్పెషల్గా మన రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు చీటికి మాటికి చచ్చిపోతున్నారండి. ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే అమ్మమ్మ తిట్టిందని, తండ్రి కొట్టాడని, చాలామంది అసలు అర్థం ఉండదండి. మీరు అసలు నేను చాలామందిని కలిశాను పర్సనల్గా, దానికి ఒక మోటివ్ ఉండదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఒక గంట పాటు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి నా ఫోన్ కాంటాక్ట్ అయినా ఇచ్చి మాట్లాడి అవన్నీ ఒక్క ప్రాణం నిలబెడితే చాలా పుణ్యం అండి. సూపర్. సార్, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగానే మీ ఫ్యాన్స్ చాలామంది, అంటే నా ఫ్రెండ్స్లో ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ముందు ఛానల్ ఏమైంది, అది మళ్ళీ వస్తుందా అంటే, చాలా పెద్ద ఛానల్ కదా, సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువ, ఆ ఛానల్ మళ్ళీ వస్తే సార్ని అక్కడ చేస్తుంటే చూడాలని ఉంది. అసలు ఏమైంది సార్ ఛానల్ గురించి? అబ్రప్ట్గా అంటే 2.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అండి. నాకు చాలా బాధ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను ఎలోన్గా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అరే ఆ ఛానల్ పోకుండా ఉంటే బాగుండేది. నాకు చాలా పెయిన్ ఉందండి. అది దాన్ని చాలా అపురూపంగా పెంచుకున్న మీ చైల్డ్ కదా, అది మిస్సింగ్ చైల్డ్ లాగా అయిపోయింది యాక్చువల్గా. ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే నా ఫ్రెండ్సే యాక్చువల్గా మేము హ్యాండిల్ చేస్తామని తీసుకున్నారండి. ఇంకా ఆ మాట అన్నాక మా మధ్య ఏదో మనస్పర్ధలు, అంటే తెలియకుండానే ఒక గోడ ఏర్పడింది. ఆ లేయర్ని బ్రేక్ చేసి మళ్ళీ నేను దాంట్లోకి, అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, అది క్లోజ్ అయిపోయి నన్ను క్విట్ చేశారు. అంటే నేను అవ్వలేదండి, క్విట్ చేశారండి. నాకేమనిపించింది అంటే, ఈ సర్వీస్ని ఇక్కడ స్టాప్ చేయడం కరెక్ట్ కాదు. సబ్స్క్రైబర్స్తో నాకు అంత, అంటే సబ్స్క్రైబర్స్ని బట్టి ఛానల్ వెయిట్ ఉంటుంది ఆఫ్ కోర్స్, కాకపోతే నేను మళ్ళీ గెయిన్ చేయగలననే ఉద్దేశంతో మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను. చాలామంది దీంట్లో రెండిట్లో కామెంట్ చేస్తున్నారు, ఆ ఛానల్లో ఎందుకు రావట్లేదని. కానీ అడుగుతున్నారు. నిన్న కూడా కామెంట్లో చూశాను నేను, ఓల్డ్ ఛానల్ ఎందుకు రావట్లేదని. అందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ ఏదైనా మనకు కావాల్సింది సర్వీస్ అండి. మెయిన్ కాన్సెప్ట్ పిల్లలకి ఏదో ఒక టేస్ట్ చేపియాలి, మంచి ఫుడ్ టేస్ట్ చేపియాలి అనే ఉద్దేశంతో. కాబట్టి నవాబ్స్ కిచెన్ అఫీషియల్ని కూడా ఇలాగే ఆదరిస్తే దీంట్లోనే కంటిన్యూ అవుతానండి. దాంట్లో రీజన్స్ ఏవైనా అండి, ఒకసారి క్లోజ్ అయిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిందండి. అంటే వాళ్ళ తప్పు ఎవరిదని ఎంచుకోవడం కంటే ఈ తప్పుని అంటే ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా మంది కూడా ఆ ఛానల్ వసద్ది మిమ్మల్ని అక్కడ చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రాదండి, అది ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. ఆ ఛానల్లో నేను రాను. ఓకే, అది మళ్ళీ మేమందరం కలిసి అంటే ఒక మీటింగ్ పెట్టినా కూడా నేను రాలేనండి. నా మనస్సాక్షి ఒప్పుకోదు మళ్ళీ దాంట్లో చేయడానికి. నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అనే ఛానల్ నా దృష్టిలో నాకు క్లోజ్ అయిపోయినట్టేనండి. ఓకే, అది డిలీట్ అయిపోయినట్టే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇంకోటి, నేను వస్తాను అనుకొని స్పాన్సర్షిప్ మట్టికి చేయకండి. నేను పర్సనల్ నేను దాంట్లో వచ్చి వీడియో చేసి పిల్లలకి వడ్డిస్తానని మట్టికి అది అసలు అది దరిదాపుల్లో ఆలోచన వద్దు. నా సబ్స్క్రైబర్స్ కానీ నా సపోర్టర్స్ కానీ ఒకటే చెప్తున్నాను, నవాబ్స్ కిచెన్ అఫీషియల్
నవాబ్స్ కిచెన్ తెలుగు ఏవైతే 2 ఛానల్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే నేను దాంట్లోనే స్పాన్సర్స్ని వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చేస్తున్నాను. కానీ నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్కి నాకు ఇప్పుడైతే ఏ సంబంధం లేదండి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దీని మీద నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మీ ఇష్టం, సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా క్లోజ్ చేసేసేయండి. ఓకే. మొయినుద్దీన్ని రాత్రికి రాత్రి మోసం చేసి అతి క్రూరంగా అతి కిరాతకంగా రాత్రికి రాత్రి ఆ ఛానల్ నుంచి బయటికి పంపించేశారు. అది ఎవరో నాకు అనవసరం. చాలా దారుణంగా మోసపోయి ఒకానొక టైంలో రోడ్డున పడిపోయాడు. నిజమా కాదు? నిజమే అండి. యాక్చువల్గా మనం ఒక అపురూపంగా కట్టుకున్న ఒక అఫ్కోర్స్ ఏదైనా అనుకోండి ఒక కోటని నాకు తాళాలు వేసేసినట్టు చేశారు, గేట్ మూసేశారు. నేను ఆ కోటలోకి రాకుండా చేశారు. నాకు ఆ పెయిన్ ఎప్పటికీ ఉంటుందండి, లైఫ్ లాంగ్ ఉంటుందండి. అయితే ఇది వాస్తవం అండి. యాక్చువల్గా నన్ను రాకుండా చేశారు. నేను అంత మాత్రం నేనేమి బెదురుకోలేదు, భయపడలేదు. ఒక 10 రోజుల మట్టికి షేక్ అయిపోయానండి అంతా. ఏడ్చారట నిజమేనా? అంటే కోర్స్ ఇప్పుడు మనం అంత ఆప్యాయంగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా, మనిషి అయినా వస్తువు అయినా, అందులో మనలాంటి ఎమోషనల్ ఫెలోస్కి అవి కామన్ కదండి. అయితే నేను నేను ఈవెన్ నా మోటివేషనల్ రీల్స్లో కూడా అదే చెప్తానండి. ఈ పైనున్నవాడు, ఆ పైనున్న పాజిటివ్ ఎనర్జీ మన తోడున్నంత కాలం ఈ చిన్న చిన్న ఒడిదొడుకులు మనం ఏం చేయలేమండి. ఎస్పెషల్గా ఆ గుండె ధైర్యం అవి మనకున్నంత కాలం మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రతి యూట్యూబర్కి ఒక సక్సెస్ వచ్చాక యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతే పడ్డ కష్టాలు నేను పడ్డాను. సపోర్టర్స్ వస్తారా, స్పాన్సర్స్ వస్తారా లేదా అని నిద్ర పట్టని రోజులు ఉన్నాయి. రీసెంట్గా స్టార్టింగ్లో అయితే ఒక 40 days వరకు స్పాన్సర్స్ రాలేదండి. ఓకే. నేను భయపడ్డాను అసలు ఛానల్ రన్ అవుతుందో లేదో అని. కానీ ఈ పాత స్పాన్సర్స్ని కాంటాక్ట్ అయ్యి ఈ మంత్లో మీ బర్త్డే ఉంది, మనం స్పాన్సర్ చేద్దాము అని అలా కొలాబరేట్ అయ్యి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే సారీ సార్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఏంటంటే మీ సబ్స్క్రైబర్లు కానీ, మీ స్పాన్సర్లు కానీ, మీ ఆడియన్స్ కానీ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు అక్కడికి వస్తారేమో, అక్కడ సాయం చేయాలేమో, ఇలాంటి ఒక మైండ్ సెట్ తో ఇక్కడ అప్రోచ్ తగ్గిపోతుంది. మీ దగ్గర అప్రోచ్ అవునండి రీచ్ కూడా లేదండి. ఆ క్లారిటీ కోసమే నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ అండి. నేను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్పెషల్గా మన తెలుగు పీపుల్కి, అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే నవాబ్స్ కిచెన్ అఫీషియల్కే రీచ్ అవ్వండి. ఇది నా స్వార్థం కాదు, స్వార్థంతో అనట్లేదు. అంటే ఈ ఛానల్ రన్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి దీన్నే అప్రోచ్ అవ్వండి. ప్రస్తుతం ఏదైతే ఓల్డ్ ఛానల్ ఉందో అది క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు దీన్ని రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. స్పాన్సర్షిప్ లేకపోతే ఈ వీడియోలు కంటిన్యూ చేయడం ఎందుకు కష్టం అవుతుంది? అంటే ఒక వీడియో చేయడానికి, ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది, కొంచెం అటు ఇటుగా అది ఎంత భారం అవుతుంది, ఎందుకు స్పాన్సర్షిప్ లేకపోతే వీడియోలు చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది? కోర్స్ ఇప్పుడు మనం ఒక వీడియో చేయడానికి 25,000 to 30,000 అవుతుంది. ఓకే. ఎలా అవుతుందో చెప్తాను. దీంట్లో నేను ఛార్జ్ చేసేది కానీ నా ఈ టీంలో ఎవరు ₹1 ఛార్జ్ చేయరండి. యాక్చువల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ మనం 150 అండ్ యావరేజ్గా 150 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తాం. 150 మెంబర్స్కి ఎవరైతే మనకి హెల్ప్ చేయడానికి ఎవరైతే లేబర్ కానీ, ఈ లాజిస్టిక్స్ కానీ, ఇవన్నీ ఒక 5,000-6,000 వరకు అయిపోతాయి. రిమైనింగ్ 19,000 ఉన్నాయి చూసారా. ఈ రోజుల్లో మటన్ 850 రూపీస్ ఉందండి. మనం 15 to 20 kgs తీసుకున్నాం అనుకోండి, అక్కడికి 12-15 వేలు అయిపోతాయండి. చికెన్ అయినా చికెన్తో పాటు ఒక డిజర్ట్ కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అండి దరిదాపులుగా 22, 25, 23 అలా రీచ్ అయిపోతుందండి. అంత అమౌంట్ నేను స్పెషల్గా నా సొంతంగా పెట్టడానికి యూట్యూబ్ కూడా నాకు లక్షలు ఇవ్వట్లేదండి. ఇప్పుడు రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి.
నేను ఎప్పుడు చేస్తానంటే అండి ఇప్పుడు మా మదర్ గురించో మా ఫాదర్ గురించో భోజనాలు పెట్టాలని అనిపించినప్పుడు నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని నేనే ఒక వీడియో చేసి వాళ్ళ పేరు మీద చేయగలను. కానీ ఇలా నెలకి మనం 12-15 వీడియోలు చేస్తున్నప్పుడు నాకు తెలిసి 2.5-3 లక్షల దాకా అవసరం అండి ఈ ప్రొడక్షన్కి పర్ మంత్. అంత డబ్బు మనం పెట్టలేమండి. నేనే కాదండి, ఈవెన్ ఏ యూట్యూబర్ కూడా దీన్ని కంటిన్యూ చేయలేరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరు. అఫ్ కోర్స్ ఒక తమిళ్ ఛానల్ చేస్తున్నారు, అది చాలా పాపులర్ ఛానల్, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, వాళ్ళ రీచ్ ఎక్కువ, వాళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. ఇన్ కేస్ దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి ఒక పాయింట్ చెప్పాలి. ఒక స్టేజ్లో నేను లైవ్కి వెళ్ళి చెప్పానండి, స్పాన్సర్స్ని ఆపేస్తున్నాను, నా సొంత డబ్బులతో చేస్తాను. ఆ ఛానల్ ఉన్నప్పుడు చేశానండి. చేస్తే నాకు ఒక ఎన్ని మెసేజెస్ అంటే, నువ్వు ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, నేను స్పాన్సర్ చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి, ఇన్ని రోజులు నీకు ఇచ్చాను కదా అని చాలా మెసేజ్ వచ్చాయి. మళ్ళీ ఇమ్మీడియట్లీ నేను డ్రాప్ అయిపోయానండి. మళ్ళీ లైవ్కి వచ్చి లేదు స్పాన్సర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ఆపుదామన్నా కూడా ఆపలేని పరిస్థితి. ఇన్ కేస్ అలాంటి పరిస్థితే వస్తే అంటే అంత హ్యూజ్ రెవెన్యూ జనరేట్ అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే సాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అవునండి, మీలాగా ఫీల్డ్లోకి దిగి అందరూ సాయం చేయలేరు. అవునండి, బట్ మేము ఇచ్చే అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, ఆ జెన్యున్ పర్సన్ ఎవరు ఈ రోజుల్లో. సో మీలాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా అది యూటిలైజ్ అవ్వద్ది, ఆ నీడీ పీపుల్కి రీచ్ అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం అనమాట. సో ఆ నమ్మకం మీద మీకు అప్పుడు అన్ని మీరు ఇందాక అడిగారు చూసారా, కమర్షియల్ యాడ్స్ ఎందుకు చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయట్లేదు, ఇందుకేనండి ఇంత నమ్మకంగా నేను నా వైఫ్తో కూడా ఎప్పుడు అంటుంటాను, అసలు వీళ్ళు ఏ నమ్మకంతో 20,000 నాకు పంపించారు, ఇప్పుడు క్రెడిట్ అవగానే మెసేజ్ వస్తుంది కదా, అరే నేను ఎవరో తెలియదు వీళ్ళు ఏ నమ్మకంతో పంపిస్తున్నారు అంటే ఇది ఒక బ్రాండ్ అయిపోయింది మోయిన్, దీన్ని చెక్కు చెదరకుండా చూసుకునే బాధ్యత నీదే అని అంటుంది. అందుకోసం నేను యాడ్స్ చేయనండి, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అవి చేయను. నాకు అంతెందుకండి, నాకు చాలా మంది గిఫ్ట్స్ పంపిస్తా అంటారు, ఐఫోన్ పంపించాలా, లేకపోతే కెనడా ఒక 1 వీక్ కోసం వచ్చేళ్ళు, నేను వీసా అవన్నీ ప్రాసెస్ చేస్తాను అంటారు. నాకు ఎందుకో అంటే నేనేమంటాను, నేను వస్తానండి, నా డబ్బులతో నేను వస్తాను, నేనే ప్రాసెస్ చేసుకుంటాను, నాకు రావాలనిపించినప్పుడు అంటాను. నేను ఈ ఇంటర్వ్యూలో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలండి. చాలా పెయిన్ఫుల్ థింగ్ యాక్చువల్గా. నాకు చాలామంది ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ ఉన్నారు, హోల్ హార్టెడ్గా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్గా కూడా చూసుకుంటారు. నాకు ఇప్పుడే బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా ఫరీదా అని కెనడా నుంచి నాకు ఒక ఆవిడ ఏ రోజు నన్ను అంటే స్పాన్సర్ చేయలేదు, ఏ రోజు మెసేజ్ చేయకుండా కూడా లేరు. ఎవ్రీడే మార్నింగ్ తను నమాజ్ చదివాక నాకు ఒక వెల్కమ్ కార్డ్ ఒకటి, ఒక బ్లెస్సింగ్స్ కార్డ్ ఒకటి, ఒక బొకేతో పాటు ఒక మెసేజ్ పంపించేవారు. అలా ఒక 3.5 years పంపించారండి. ఎవ్రీడే నేను ప్రతి ఇంటర్వ్యూలో తనని గుర్తు చేసుకుంటాను. నాకు లాస్ట్ February 14th మెసేజెస్ రావడం అయిపోయిందండి. నేను అంటే ఈ బిజీలో నేను ఆ మెసేజ్ చూడడం కూడా ఒక 15 days తర్వాత, అరే ఏంటి 15 days నుంచి నాకు మెసేజ్ రాలేదని నేను తనకి కాల్ బ్యాక్ చేసి, నేను తనతో మాట్లాడింది జస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండి. తను నాకు వీడియో కాల్ చేసినప్పుడు కూడా వీడియో ముందుకు రాలా, తను జస్ట్ తన ఫోర్గ్రౌండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఏదో ఇమేజ్ చూపించి మాట్లాడారు. నేను అడిగాను, అంటే తనకి నీ పెయిన్ ఉండింది, నీ సర్జరీ కూడా జరిగింది, ఎప్పుడు మెసేజ్ పెట్టేది, మోయిన్ నువ్వు ప్రేయర్ చేసినప్పుడల్లా ఈ పెయిన్ తగ్గాలని ప్రేయర్ చేయి. నేను చేయించేవాడిని, మదర్సాలో కూడా చాలాసార్లు ఆవిడ పేరు మీద ప్రేయర్స్ చూపించానండి. నాకెందుకో నేను చూడలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, అంటే మేబీ ఆవిడకి తెలుగు రాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఆవిడ ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అవునండి, అంటే ఇప్పటికి లాస్ట్ February నుంచి ఇప్పుడు అండి ఇంతవరకు మెసేజ్ రాలేదు. సడన్గా ఎందుకు అయిపోయారు? ఏమన్నా అయ్యిందేమో మేబీ. అంటే ఆవిడకి ఒక సర్జరీ ఉండదని చెప్పింది ఆవిడ, చెప్పారు. కానీ కంటిన్యూగా నాకు ఆ పెయిన్ అందరికంటే ఏదైనా ఎక్కువ పెయిన్ ఉండిందంటే ఈ విషయంలో అండి. అంటే కాల్స్ కానీ నేను చేశానండి, చాలాసార్లు చేశాను. వాళ్ళు ఇప్పుడైతే అసలు ఆ ఫోన్ నంబర్ కూడా పనిచేయట్లేదండి. ఓకే,
నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద ఫ్యాన్స్ నాకు ఇవ్వడం నా అదృష్టం అండి. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో కూడా నాకు మెసేజ్లు చేసేవాళ్ళు, ఎంత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. సీరియస్గా అండి. అంటే అది నేను ఎప్పుడు చూశానండి, February 14th లాస్ట్ మెసేజ్ అయితే నేను March 8th ఆ టైంలో చూస్తే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్ పెట్టాను. ఏమైంది, మెసేజ్ చేయండి, ఎందుకు చేయట్లేదు, కాల్ ట్రై చేశాను. అప్పుడు రింగ్ అయిందండి. చాలాసార్లు కాల్ ట్రై చేశాను, తను లిఫ్ట్ చేయలే. ఇంకా అనుకున్నాను ఏదో జరగరాంది జరిగి ఉంటుంది, దేవుడు అంటే ఆవిడని చల్లగా చూడాలి, అదేం లేదు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇంత నేను ఇందాక చెప్పాను కదండి, నేను ఎవరో తెలియదు తనకి. ఒక 3.5 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఫజర్ నమాజ్ అవగానే నాకు ఒక బొకేలాగా ఒక కార్డు వాట్సాప్లో చేయడం, ఎవ్రీ మంత్ వన్స్ కాల్ చేసి మాట్లాడడం. అంటే ఎవరుంటారండి, సొంత వాళ్ళు కూడా ఈ రోజుల్లో మర్చిపోతున్న ఈ టైంలో. ఆవిడ పేరు ఫరీదా కెనడా అని సేవ్ చేసుకున్నాను. నేను ఏదైనా ఈ ఇయర్లో ఏదైనా కోల్పోయానంటే ఆవిడ మెసేజెస్, ఆవిడనే కోల్పోయాను. ఈ వీడియో చూసిన తర్వాతైనా వాళ్ళ బంధువులు నేను ఎగ్జాక్ట్లీ అందుకే చెప్తున్నాను, రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందుకే చెప్తున్నాను. అండ్ మీలాంటి మనిషి ఒకరు ఉన్నారు ఏపీలో, ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు. ఎస్ అంటే మీరు చిన్నపిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని చెప్పి ఆ తాపత్రయం మీరు ఉంటుంది కదా. అవును. పిల్లలు ఆకలే కాదు, వాళ్ళకు ఒక పౌష్టికాహారం ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే అది ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రతి రూపాయి వాళ్ళకి చేరాలి, వాళ్ళు అది తినాలి అని చెప్పి ఆయన కూడా పరితపిస్తూ ఉంటారు. మీకు ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆయనకు కూడా అంతే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట. ఆయన వర్క్ చూస్తున్నప్పుడు అంటే మిమ్మల్ని అడగడానికి ఆయన గురించి మీరు సరైన పర్సన్ అనిపించింది నాకు. ఆయన వర్క్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటారు మీరు? చూసారా ఎప్పుడన్నా, మీరు గమనించారు? నేను యాక్చువల్గా ఆయన చూస్తుంటే ఇట్లా ఒక లాంటి నేను చాలా వీడియోస్ చూస్తానండి. చూస్తాను. నన్ను నేను ఇన్వాల్వ్ అయిపోతా, అంటే నేనుంటే ఆ ప్లేస్లో ఎలా రియాక్ట్ అయ్యేవాడిని అని ఫీల్ అవుతాను. ఆయన ఒక మాట అన్నారండి, ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇవి తిప్పి తిప్పి కొట్టి మన మీదకే వస్తాయి, చివరికి మంచాన పడతాము. ఈ 10 రూపాయలు ఆ చిన్న పిల్లల తిండికి వచ్చే డబ్బులు మీరు తింటున్నారు, దేవుడు ఏ రోజు వదిలిపెట్టడు మీ అందరినీ నాకిచ్చేస్తాడని అన్నాడు. ఆ వీడియో చూశాక నాకు ఎగ్జాక్ట్గా అండి, పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఈ గవర్నమెంట్ హాస్టల్స్లో నేను చాలా విజిట్ చేశాను. కొన్ని అయితే దీన్ని సరిదిద్దేవాడే లేడా అని చాలాసార్లు ఫీల్ అయ్యాను నేను. కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్లో ఒక 10 minutes 20 minutes ఆ పిల్లలకి ఏం చెప్తానంటే, ఈ పెన్నులు లేవు, పెన్సిళ్ళు లేవు అని వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర ఉందని అసూయపడే కంటే మనమందరం కలిసి, ఇప్పుడు మీరందరూ కలిసి ఉంటేనే ఏదైనా చేయగలరని అప్పుడప్పుడు చెప్పి వస్తుంటానండి. వాళ్ళ వాషింగ్ ఏరియా కానీ, వాళ్ళ టాయిలెట్స్ కానీ మన ఇంట్లో మనం ఎలా ఉంచుకుంటామో అలా ఉంచుకోవాలని వాళ్ళకి చెప్తాను. కానీ చాలా గవర్నమెంట్ హాస్టల్స్ అండి, ఎస్పెషల్లీ నేను విజిట్ చేసినవి చాలా అగ్లీగా ఉన్నాయి. అప్పుడు ఈ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది, అబ్బా ఒకడు వచ్చాడు ఏదో ఒకటి సెట్ చేస్తాడని. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళు అందరూ అలాగే ఆలోచిస్తే నాకు తెలిసి ఎవరు రెసిడెన్షియల్ హాస్టల్స్లో పెట్టరండి. అంత చాలా డెడికేషన్. అవునండి, ఇన్నేళ్ళుగా అవును ఆయన ప్రయత్నిస్తున్న కష్టానికి ఇప్పుడు మార్పు మొదలైంది. నిజమండి. ఎందుకంటే ఆయన ఎగ్స్ కనపడకపోయినా అడుగుతారు, అవును, రైస్ ఎక్సెస్ ఉన్నా అడుగుతారు, ఈవెన్ ఈ వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ అలా చెక్ చేసే వాళ్ళు ఉంటే నిజంగా చాలా మార్పు వస్తుంది. సార్కి నిజంగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కొన్ని 100 మంది మారే ఛాన్స్ ఉంది. మీరు పిల్లలకి లంచం రూపాయి కూడా తీసుకోవద్దని చెప్తున్న వీడియో నేను చూశాను, నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. యాక్చువల్గా నేను నా స్టూడెంట్ లైఫ్లో అనుకునేవాడిని, ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ మీద పేరు మార్చడానికి కూడా 100 రూపాయలు 1000 రూపాయలు అడుగుతారు, ఎందుకు ఇలా తీసుకుంటున్నారని నేను చాలా బాధపడేవాడిని. మీరు ఆ మాట అంటుంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి చెప్తేనే వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కుతుందండి. దాంట్లో 100 మందిలో 10 మంది మారినా ఇది చాలా హ్యూజ్, దాన్ని ఏమంటారు, ఒక విస్ఫోటనం జరగబోతుంది. నిజాయితీగా అవ్వబోతున్నారు పిల్లలు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసేది ఇలాగే కంటిన్యూ చేయండి.
వన్స్ అగైన్ ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా ఆయన కలిసే ప్రయత్నం చేశారా? లేదండి, యాక్చువల్గా నేను చాలా మందిని కలవాలని నాకు ఉంది, కానీ ఒక్కోసారి దొరకదు, ఒక్కోసారి ఏమో నా అంటే గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదా, కలుద్దామండి. బట్ అంటే ఇది పాసిబుల్ అవద్దా లేదో నాకు తెలియదు. అంటే నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే మీరు ఆయన కొలాబరేట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. నేను మొన్న రీసెంట్గా అంటే మొన్న లేట్ నైట్ 11:30కి ఆ టైంకి నేను వీడియో చూస్తున్నప్పుడు సార్ వీడియో వస్తే నేను చూసి అనుకున్నాను, ఒక ఈవెంట్కి సార్ని పిలిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాను. అనిపించింది ఆయన చేత పిల్లలు కొట్టిద్దాము. ఈ ప్యూర్ సోల్స్ ఊరికినే ఏర్పడవండి, ఇవి ఎక్కడో చోట అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి, నిజంగా అండి మనిషి జన్మకి మనకు మనం తాపత్రయం పడి సంపాదిస్తున్నాం కానివ్వండి, ఒక ఇల్లు కడతాం, అద్భుతంగా ఉంటుంది. రెండో ఇల్లు కడతాం ఆత్రంతో, మూడోది కడతాం, కానీ దేంట్లో ప్రశాంతంగా ఉండలేమండి. అదే మీరు ఒకటే ఇంట్లో ప్రశాంతంగా మన నిజాయితీగా సంపాదించిన డబ్బులతో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ప్రతి సిటీలో నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేదండి, ప్రతి సిటీలో ఒక ఇల్లు ఉండాలి, ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ ఒక ఇల్లు ఉంటే బాగుండు అనిపించేదండి. నిజమండి, కానీ అవన్నీ వేస్ట్ అండి. యాక్చువల్గా నిజాయితీగా నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి, పిల్లలకి స్కూల్లో కానీ హాస్టల్స్లో కానీ ఏదైనా ఎక్కడ కలిసినా ఒక మంచి మాట చెప్పండి, వాళ్ళ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయ్యే మాట చెప్పండి, అది ఏదో ఒక రోజు పనిచేస్తుందండి. నాకు ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివానండి, నా స్కూల్ టీచర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, చాలా బెస్ట్ స్టాఫ్. నేను మారుమూల ప్రాంతంలో ఈ పర్కాల చిట్యాల గ్రామంలో చదివానండి, చాలా బెస్ట్ స్కూల్. ఆ ఫ్యాకల్టీ కానీ ఆ స్టాఫ్ కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాను. వాళ్ళు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ నా బాధ్యతగా నేను వెళ్ళి కలుస్తున్నాను. మోయినుద్దీన్ గారు, మీరు ఇన్ని గొప్ప పనులు చేస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, అయితే మీ మీద కూడా ఒక విమర్శ ఉంది. చెప్పండి. మోయినుద్దీన్ ఇదంతా చేస్తుంది రాజకీయంగా ఎదగడానికి, అతనికి భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవ్వాలన్న ఆలోచన ఉంది, దానికోసమే ఈ సేవ కానీ ఈ మంచి మాటలు కానీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది బెస్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ దాకా వచ్చింది. నేను ఒక చోట జాతకం చూపించానండి, చూపిస్తే నువ్వు పెద్ద లీడర్ అవుతావు, ఒక పెద్ద రాజకీయవేత్త అవుతావు, నీకు తిరగలేదు అని ఒక అతను చెప్పాడు చెట్టు కింద ఎవరో. అది సరదాగా ఫ్రెండ్స్తో చెప్పుకుందండి. నిజంగా అండి నాకు నా బ్రెయిన్కి పాలిటిక్స్ కానీ అవన్నీ నాకు ఆలోచన కూడా రాదండి. నాకేదో కొన్ని సామాన్లు తీసుకున్నామా, వంట వండామా, పిల్లలకి పెట్టామా, దీని నెక్స్ట్ ఏంటనే కూడా నాకు ప్లానింగ్ లేదండి. అంతా ఎవ్రీథింగ్ నేను ఇందాక అన్నట్టు ఇదంతా స్క్రిప్టెడ్ అని ఎలా అన్నాను, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద. ఇదంతా స్క్రిప్ట్ అంటే మన స్క్రిప్ట్ అనుకుంటారు, అవును దేవుడి స్క్రిప్ట్ అండి. అలాగే ఏదో ఒకటి ఉంటుంది, కానీ రాజకీయాల్లోకి వచ్చి అంటే అంత ఆలోచన లేదండి, అంత ధైర్యం కూడా లేదు. నేను చాలా పెరికేవాడిని. పెరికేవాడిని అంటే గుర్తొచ్చింది, ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. గుజరాత్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, భయపడిపోయారట, వణిగిపోయారట. అసలు ఆ ఫోన్ కాల్ ఏంది, ఎందుకు వచ్చింది, ఎలా హ్యాండిల్ చేశారు? నేను మన బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో నా వైఫ్కి ఏదో చిన్న చెకప్ కోసం వెళ్ళానండి. ఓకే. తను ఒక చోట కూర్చోబెట్టాను, నేను ఫోన్ ఎత్తగానే आप पे एक FIR बुक हुआ हमारे गांव में, आप इमीडिएटली आके मिलना पड़ेगा అని బెదిరించారు. వెంటనే రావాలి గుజరాత్, వచ్చేయాలి నువ్వు ఇప్పుడే, రేపు పొద్దుటికల్లా వచ్చేయాలి, నీ మీద FIR ఉంది, లేకపోతే మా టీం వచ్చి నిన్ను ఎత్తుకెళ్తామన్నారు. నాకు అర్థం కాలేదండి, భయం వేసింది, చెమటలు కూడా పట్టినాయి. పక్కకి వెళ్ళి నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి, ఎందుకు FIR బుక్ చేశారు, నేను ఏం చేశానండి. లేదు నువ్వు ఒక పిల్లోడిని ఎత్తుకెళ్ళావు 10-15 సంవత్సరాల క్రితం, ఎత్తుకెళ్తే వాడు నీ దగ్గరే ఉన్నాడు, నీ స్కూల్లోనే ఉన్నాడు అంటే, నాకు స్కూల్ ఎక్కడ 15 సంవత్సరాల క్రితం పిల్లోడిని ఎక్కడ తీసుకొచ్చారని అన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే, పని చేయండి, నేను వచ్చి కలుస్తాను, కానీ ఆ పిల్లోడి ఫోటో మీ దగ్గర ఇప్పుడు ఉందన్నారు కదా, నాకు పంపించండి అన్నాను. వాట్సాప్ చేశారండి. ఆ అబ్బాయి యాక్చువల్గా హనంకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రం అనే ఒక స్కూల్ హోమ్ ఉంది, చైల్డ్ హోమ్ ఉందండి, డిజేబుల్ కిడ్స్ హోమ్, చాలా బెస్ట్ హోమ్ అండి. అక్కడ అబ్బాయి ఫోటో అన్నం తినే వీడియో వాళ్ళు అక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న ఒక అబ్బాయి
అది వీడియో చూసి పాజ్ చేసి అరే వీడు మా ఊరోడే కదా ఎప్పుడో తప్పిపోయాడు అని వాళ్ళ నాన్నకు ఆ ఫోటో పంపించారు. ఓకే. వీళ్ళు ఏమనుకున్నారు, స్పాన్సర్ వచ్చి లండన్ వాడు, లండన్ అతను ఆ వీడియోని స్పాన్సర్ చేశారు. వీళ్ళు లండన్లో ఉన్నాడేమో, లండన్ పట్టుకెళ్ళిపోయారేమో అని వాళ్ళ ఫాదర్ కొంచెం ఊర్లో పరపతి అది ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో కేసు బుక్ చేశారు. బుక్ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అది ఇది అంటే, నేను అప్పుడు అన్నాను వాడు ప్రశాంతంగా వరంగల్లో హనంకొండలో ఒక హోమ్లో హాయిగా ఉన్నాడు, మీరు అందరూ వస్తే నేనే తీసుకెళ్ళి అప్పచెప్తాను అని అన్నారు. వాళ్ళు ఒక 2-3 డేస్ 2 డేసేనండి 48 అవర్స్లో మొత్తం టీం వచ్చారు వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి. పోలీసులు కూడా వచ్చారా? ఒక పర్సన్ వచ్చాడు వాళ్ళతో పాటు. వచ్చి ఇట్లా ఇది అంటే వాడు నవ్వుకున్నాడు, అరే ఇదా ఇష్యూ అని. అక్కడ తీసుకెళ్ళాను, మేడంతో మాట్లాడి వీళ్ళకి ఇది ఇలా జరుగుతుంది మ్యామ్, ఇది గుర్తుపట్టారంటే చాలా సంతోషం సార్, వాళ్ళ ఫాదర్ గుర్తుపవాడు. నేనే చాలాసార్లు అనుకున్నాను, యాక్చువల్గా మిస్సింగ్ చైల్డ్ అండి మనం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ హోమ్లో అప్పచెప్పారు. మేడం చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఎదిగాడు. ఇప్పుడు నాకు తెలిసి చాలా వయసు కూడా అప్పటికి 20-26 సంవత్సరాలు వచ్చేసి వాళ్ళ నాన్నని చూడంగానే ఆ బాబు ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నాను. ఇప్పుడు ఇది అక్కడ మేడం అంతా అప్పచెప్పి ఇచ్చేద్దాం సార్ అందరిని తీసుకురండి అంటే, నేను వాళ్ళని ఇక్కడ ఫ్లైట్ దిగ్గానే అందరం కలిసి వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ షూట్ జరుగుతుందండి. యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మిన్స్, చికెన్ లెగ్ పీస్ తింటున్నాడు మనోడు అప్పుడే 12:40కి ఇట్లా తింటున్నవాడు అట్లా చూశాడండి. నేను అంత దూరంలో ఉన్నాను, అసలు అంత మతిస్థిమితం లేనివాడు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టి వాడు కోపాన్ని ఎల్లగక్కుతున్నాడు, ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు నువ్వు. ఆ సీన్ చూస్తే అండి, నేను చెప్తున్నాను కదండి ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు అది చూస్తే నాకు సౌండ్ లేదండి, ఇదంతా డ్రై అయిపోయింది నోరు. ఈ గూస్ బంప్స్ ఎలా వస్తున్నాయి చెప్తుంటే అసలు వాడు వచ్చి ఇట్లా హక్ చేసుకొని, చిన్నపిల్లలు ఇప్పుడు మీతో ఎక్కడికి వెళ్ళావు నాన్న అని ఇట్లా కొడతారు చూసారా, అట్లా కొడతా ఎక్కడికి వెళ్ళి మీకు వీడియో పంపిస్తాను నేను. ఆ వీడియో చూడండి, మేము మొత్తం ఆ టీం అంతా అసలు షాక్ అయ్యేలా చూసేసరికి వాళ్ళ ఫాదరే అంతా అయిపోయాక వచ్చి చేయి పట్టుకొని, ఒక్కసారి ఊరు వస్తే ఒక పెద్ద సింహాసనం వేసి దాంట్లో మిమ్మల్ని గజమాలు వేసి ఊరంతా తిప్పుతాం మేము. అసలు ముస్లిమ్స్ని హేట్ చేసే విలేజ్ మాది. మా విలేజ్లో ఈవెన్ ఒక కోడిగుడ్డు కూడా తినరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, అంత కఠినంగా ఉంటారు. దేవుడు మాకు ఏ విధంగా బుద్ధి చెప్పాడో తెలియదు కానీ ఒక ముస్లిం పర్సన్ మూలంగా నా కొడుకు మళ్ళీ నాకు దక్కాడు అని అసలు ఆయన సంతోషం కావదు. అది ఒక తండ్రి ప్రేమ. గట్టిగా హద్దుకొని, మీరు నా నంబర్ తీసుకుని నా నంబర్ తీసుకున్నారు, గుజరాత్కి ఒక్కసారి నేను టికెట్ బుక్ చేస్తాను, వచ్చేసేయండి, వచ్చి మిమ్మల్ని ఆ ట్రాక్టర్లో ఏదో సింహాసనంలా కూర్చోబెట్టి మిమ్మల్ని ఊరేగిస్తాను. మీరు అంత మాట అన్నారు, చాలా థ్యాంక్స్ అండి. 15-16 ఏళ్ళుగా ఆ తండ్రి బిడ్డ కోసం ఎతకతానే. అవునండి, మీ రూపంలో ఆ బిడ్డ, మీ వల్ల ఆ బిడ్డ కనిపించారు. అసలు నవాబ్ కిచెన్ సక్సెస్ ఇది కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫీల్. ఇలాంటి మూమెంట్స్ కదా సక్సెస్. లైఫ్ లో అందరికి దొరకని మూమెంట్స్, చాలా రేర్ గా దొరకలేదు. ఇది కదా సక్సెస్. అవునండి. అండ్ మీరు ఇంత సర్వీస్ చేస్తూ వస్తున్నారు కదా, సరే అది బేసిక్గా మీ బిజినెస్ అవ్వచ్చు, బట్ దీంట్లో సర్వీస్ ఓరియంటెడ్ చాలా ఉంది. మన ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసే పర్సన్, అంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లైఫ్లో మర్చిపోలేని కిక్ ఇచ్చిందని ఎవరి ఫీడ్బ్యాక్ మీకు అంత కిక్ ఇచ్చింది? ఫిలిం ఇండస్ట్రీలో నాతో యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నాకు టచ్లో లేరండి. నేను నాకు ఒకసారి విజయ్ దేవరకొండ తన టీం నుంచి కాల్స్ 2-3 టైమ్స్ వచ్చాయండి. మొయిన్ మనం అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాం, ఒక 500 కిడ్స్కి డైనింగ్ సెట్ చేసి మీరు నేను కలిసి వాళ్ళకి ఒక మంచి బిర్యానీ తినిపిద్దాం అని అన్నారు. మేబీ అది ఎందుకు డ్రాప్ చేశారో నాకు తెలియదండి, మేమంతా ప్లానింగ్ చేసాము. విజయ్ నాకు పర్సనల్గా బేసిక్గా చాలా ఇష్టం అండి, అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామంది ఇష్టం. నాకు చిరు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. నేను వాళ్ళని మన మీడియాలో ఉన్నప్పుడు చాలా దగ్గర నుండి చూసాను. అంతే కదా, వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఆత్రపడినవాడిని. నేను చిరంజీవి గారిది ఓపెన్ హార్ట్ జరిగినప్పుడు కూడా స్టూడియోలో ఉన్నాను, దగ్గర నుండి చూశాను. చాలా వాళ్ళది అంత ఒక రేంజ్ అండి, అంటే వాళ్ళ దేవుడు ఊరికినే ఇవ్వడండి అదంతా స్టార్డమ్, ఊరికినే వాళ్ళే ఎంతో కొంత జనానికి మంచి చేయాలని
లెజెండరీ పర్సన్స్ వాళ్ళ చేతులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లేదు అంటే మీలాగా సమాజానికి మంచి చేసే వ్యక్తులు అంటే అందరికీ ఇష్టమే. బట్ మీలాంటి మనుషుల్ని కలవడానికి చిరంజీవి గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. అవును. అంటే ఆయన దాకా వెళ్ళి ఉండకపోవచ్చు. నేను యాక్చువల్లీ వెళ్ళాలని అనుకుంటానండి. వెళ్ళి ఆయన బర్త్డే రోజు పిల్లలకి ఏదైనా భోజనం పెట్టి ఒక వీడియో స్పెషల్గా చేసి గిఫ్ట్ ఇద్దామని, లేకపోతే ఆయన ఏదైనా స్పెషల్ ఒకేషన్ రోజు నా చేత్తో, యాక్చువల్గా నాకు వంట రాదు కానండి, ఎందుకో వండితే చాలా టేస్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. అవునండి. నిజంగా నేను ఏది ఎంత వేయాలో కూడా నాకు ఎగ్జాక్ట్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అవుతుందండి. డిఫరెంట్ రెసిపీస్ చేస్తున్నాం, చాలా టేస్టీగా అవుతున్నాయి. గాడ్ ఈజ్ గ్రేట్. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే బయట నుంచి ఫుడ్ స్టార్స్ ఎలా చేయరేమో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు మన లొకేషన్కి సార్ చెప్పినట్టు ప్రమోషన్స్కి ఏమైనా వస్తే టేస్ట్ చేపిద్దాము. నాకు అందరినీ కలవాలని ఉంటుంది, అందరితోటి మింగిల్ అవ్వాలని ఉంటుంది. ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గరికి థ్యాంక్ యూ. మీరు వెళ్ళే రోజు ఖచ్చితంగా నేను అన్ఫార్చునేట్లీ ఒక ఈవెంట్ జరిగిందండి డిజిటల్ మీడియా వాళ్ళది. విజయ్ దేవరకొండ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ రోజు నాకు ఈ అందరు యూట్యూబర్స్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక ప్రశంసలు చేశారు. ఒక లాస్ట్ 1.5 year బ్యాక్ అనుకుంటా. ఆ రోజు నాకు ఇన్విటేషన్ ఉండిందండి, కానీ నేను చాలా దూరం ఉండడం వల్ల రీచ్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ టైం అయిపోయిందండి. స్పెషల్గా డిజిటల్ మీడియా తరపు నుంచి ఒక ఈవెంట్ చేశారండి, చాలా పెద్ద ఈవెంట్ అది. చిరంజీవి గారు, విజయ్ గారు చాలామంది కూర్చున్నారు. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యానండి. అబ్బా, హైదరాబాద్లో ఉంటే వెళ్ళేవాడిని. ఆ రోజు దగ్గర నుంచి కలిసి మాట్లాడాలి. నేను చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకున్నానంటే అండి, ఆ స్టేజ్ మీద ఊహించుకున్నాను యాక్చువల్గా రీచ్ అవ్వాలి. యాక్చువల్గా మూవీస్ చాలామంది చేస్తున్నారు, అందరూ స్టార్స్ చేస్తున్నారు, అందరూ స్క్రీన్ మీద కనపడుతున్నారు. కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నా కూడా మధ్యలో చిరంజీవి గారు అలా నిలబడి ఉంటే ఆ గ్లో, ఆ స్క్రీన్ పవర్ వేరండి. ఆ చిన్న ఫేస్, ఆ చిన్న ఇమేజ్ కూడా ఉంటుంది చూసారా చిరంజీవి గారి ఫేస్. ఆయన పూర్తి కనపడక్కర్లేదండి, ఆ కోట్ల మందిలో ఆ ఇమేజ్ ఉంటుంది చూసారా, ఆ స్క్రీన్ వాల్యూ పెరిగిపోతుంది. నేను సార్కి ఒకసారి యాక్చువల్లీ ఆ గ్లో వేరండి, అది మెగాస్టార్ అని ఊరికి అవ్వలేదు. మీరు చెప్తుంటేనే ఫేస్లో కనిపిస్తుంది. సీరియస్ అండి. నేను చిన్నప్పటి నుంచి అంటే స్క్రీన్లో మనం చిరంజీవి గారు ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు ఉన్న ఇమేజ్ ఆయన తప్పుకోగానే ఆ వాల్యూ పడిపోతుంది. మీరు ఎంత సెట్స్ వేయండి, ఏమైనా వేయండి, ఆయన వచ్చి నిలబడితే ఫ్రేమ్ అది అదిరిపోతుంది. సూపర్. ఇప్పుడు మామూలుగా కమర్షియల్స్ చేయరు, బెట్టింగ్ యాప్స్ చేయరు, అంటే మీ విలువలు తగ్గించుకొని సంపాదన కోసం ఏమీ చేయరు. అంతవరకు ఓకే. ఇప్పుడు మీ చేతి భోజనం తిన్నాం మేము మధ్యలో ఇంటర్వ్యూ. ఎంత కమ్మగా ఉందంటే బిర్యానీ. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఉంటే ఇంత బెస్ట్ బిర్యానీ నేను ఎక్కడా తెలియదు. థ్యాంక్ యూ. అంత గొప్పగా వండుతున్నారు కదా. ఒక హోటల్స్ పెట్టాలి, ఆ ఫుడ్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఉండిందండి. యాక్చువల్గా ఫుడ్ బిజినెస్ థాట్ ఉంది. యాక్చువల్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. వాటిని ముందు కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చులే అన్నట్టుగా ఒక థాట్ ఉంది. కానీ అంటే మా నవాబ్స్ కిచెన్ సైడ్ నుంచి ఒక అందరికీ చాలామంది మెసేజ్లు కూడా పెడతారండి వాట్సాప్లో కూడా, మాకు మీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉంది, వేరే మార్గం లేదా అని. కొంతమంది ఇంకొకటి కూడా చెప్పాలండి, యాక్చువల్గా మా ఫంక్షన్లో వండుతారా, లేకపోతే మా బాబు పాప పెళ్ళి ఉంది వండుతారా అని అంటారు. నేను అంటే ఇది అంటే అది వేరే విధంగా చెప్పట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదండి దేవుడి దయ వల్ల. ఇంకోటి పెళ్ళిళ్ళకి వచ్చి వండితే ఇది కామన్, అంటే నవాబ్స్ కిచెన్ ఒక కాన్సెప్ట్ తోటి రన్ అవుతుంది. ఎవరికైతే ఆ ఫుడ్ టేస్ట్ చేయలేరు అది ఆ పేదవాళ్ళ దాకా వెళ్ళాలి. అందులో స్పెషల్గా మేము వండింది మా చేతులతో మీద వండింది డైవర్ట్ అవ్వకూడదు, ఆ కాన్సెప్ట్ డైవర్ట్ అవ్వకూడదని చాలా మంది అడుగుతున్నారు మా ఫంక్షన్కి. అట్లా నిజంగా మాకు టైం లేదండి, మా గోల్స్ వేరే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు పెళ్ళిళ్ళగా ఉండాలని ఉంటే ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ చేయండి, మనకు తెలిసిన చాలా మంది షెఫ్స్ ఉన్నారు, వాళ్ళ నంబర్స్ ఇవ్వగలను. ఓకే, ఇది డైవర్ట్ ఇక్కడికి. ఓకే, రెస్టారెంట్ విషయానికి వస్తే చాలాసార్లు అనుకున్నామండి, మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడే పెడదామని అనుకున్నాము. తర్వాత సెపరేట్ అయిపోయాక ఛానల్ కొత్తగా స్టార్ట్ అయ్యాక కొంచెం బిజీ అవ్వడం, మళ్ళీ యూట్యూబ్లో ఇది స్టేబుల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ రెస్టారెంట్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉందండి, కానీ దాన్ని మరీ అంత కమర్షియల్గా ధూమ్ధామ్గా లేకపోతే
పెద్దవాళ్ళకి అందుబాటులో కాదండి, అందరికీ ఐడియల్గా ఒక మంచి ఏదైనా ఫ్యూచర్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవి కంప్లీట్ అయ్యాక అది 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. అప్పుడు డెఫినెట్గా నేను స్వయంగా అంటే నేనే స్వయంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పెడదామని. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటే అండ్ ఇక్కడ నాకు అంటే ఇది సీరియస్ క్వశ్చనా లేకుంటే కాంట్రవర్షియల్ క్వశ్చనా నాకు అర్థం కావట్లేదు, బట్ అడగాలనిపిస్తుంది, అడిగేస్తున్నాను. మీరు సరస్వతి శిశు మందిర్లో చదివాను అని చెప్పి చెప్పారు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి నేర్చుకున్నాను అని చెప్పి చెప్పారు. ఇప్పుడు నేను అల్లాహు అక్బర్ అనడానికి రెడీగా ఉన్నాను, ఓకే, జై శ్రీరామ్ అనడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను చాలాసార్లు అన్నానండి. యాక్చువల్లీ నేను చైల్డ్హుడ్లో రామాయణం మాకు ఎవ్రీ సాటర్డే 4:30 to 5 క్లాస్ ఉండేదండి. దాంట్లో మహాభారతం కానీ రామాయణం కానీ ఎవ్రీథింగ్ చెప్పేవాళ్ళు. మాకు ఒక రాముడు ఎంత స్టేబుల్గా ఉంటాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, యుగ పురుషుడు అంటారు కదా, యాక్చువల్గా ఆ పోస్చర్ ఉంది చూసారా, అది మేము దాంట్లో చాలా నేర్చుకున్నామండి. దాంట్లో తప్పేం లేదుగా. జై శ్రీరామ్ అని నేను చాలాసార్లు అంటాను. అల్లాహ్ అక్బర్, జై శ్రీరామ్ అనేది ఎవరి ఓన్ అంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతామో అలా అవుతామండి. దీనికోసం కూడా నేను రీసెంట్గా చాలా న్యూస్లో చూశాను, చిన్న చిన్న దానికి హైపర్ అయిపోయి గొడవలు అయిపోతున్నాయండి. ఇది చాలా మన ఇండియాలోనే చాలా మనం ఇలాంటి పరిస్థితి కనుక లేకపోతే మన భారత్ని మనము చాలా ముందు చూసేవాళ్ళం, ఇంకా ఎదిగేవాళ్ళం అండి. దయచేసి నా వ్యూవర్స్, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిష్టం వాళ్ళది జై శ్రీరామ్ ఎంత మన హార్ట్ఫుల్గా జై శ్రీరామ్ అంటామో, వేరే వాళ్ళు కానీ నేను కానీ అల్లాహ్ అక్బర్ అంటాము, అందరిది ఏం ఒకటేనండి. మనం నమ్ముకున్న వాళ్ళని మనం లవ్ చేస్తున్నాం అంతే. దాన్ని మనం కాంట్రవర్సీ చేసుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలు దయచేసి పెట్టుకోకండి. గొడవలు పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్, ప్రాణ నష్టం తప్పితే వేరే ఏది ఉండదు. మనం ఒక్కసారి ఒకటితో గొడవ అయితే ఒక వారం వెనక్కి వెళ్ళిపోతామండి. అది నేను గట్టిగా అనుకుంటాను. ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. నా ఫ్రెండ్స్ ఎంతమంది అదర్ రిలీజియన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోలేదు, ఎంతమంది బేసిక్గా మా ఫ్యామిలీలోనే చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మనకి ఎస్పెషల్గా మన ఇండియన్స్కి ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గ్రేట్ వర్డ్స్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే నవాబ్ కిచెన్స్ ఛానల్ ఉందో దానికి అంతకు ముందు వ్యూవర్షిప్ లేదు. అవును. ఇప్పుడు ఆ వ్యూవర్షిప్ కోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్ళబోతున్నారు? నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అనేది మేము ఫస్ట్ ఏదైతే మనం ఆర్ఫన్స్కే పెట్టాలనుకున్నాం. కోవిడ్ వచ్చింది, అందరూ కష్టాల్లో పడిపోయారు, అందరికీ హెల్ప్ చేయాలి. అసలు ఆర్ఫన్స్కి అందరూ ఈ మధ్య పెడుతున్నారు కానీ స్ట్రీట్ కిడ్స్కి, ఏదైతే స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పౌష్టికాహారం దొరకట్లే, వాళ్ళకి పెట్టాలనేది అప్పుడు కోవిడ్ నుంచి స్టార్ట్ చేసాము. అది కంటిన్యూగా జరుగుతుంది. మేము రీచ్ లేదు యూట్యూబ్లో అని కాదు, మా కాన్సెప్ట్ యాక్చువల్గా ఫ్యూచర్ ఈ 1-2 వీక్స్లో మా ప్లానింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ కొన్ని స్లమ్స్కి, కొన్ని విలేజెస్కి, కొన్ని ట్రైబల్ ఏరియాస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని పలకరించి వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ చేత వాళ్ళ బ్లెస్సింగ్స్ పొంది ఇంకొంచెం అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఏరియాకి, అక్కడి నుంచి ఇంకో ఏరియాకి మీరు సపోర్ట్ చేస్తే, మీరు కనుక ఛానల్ చూసిన వెంటనే ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అంత హ్యూజ్ స్ట్రెంగ్త్ మాకు ఇస్తే డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం. ఇంకా మంచి మంచి విషయాలు అక్కడికి వెళ్ళిన చోట ఏమన్నా కొత్తగా అనిపిస్తే మనకి వాళ్ళ వంటలు వేరే చోట టేస్ట్ చేపించడం, ఇలా డిఫరెంట్గా చేయాలని ప్రోగ్రామ్ అండి. దీంతోపాటు యాక్చువల్గా మేము రీసెంట్గా అనౌన్స్ చేసాము, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్లానింగ్ అని. అది ప్రాసెస్లో ఉందండి. ఒకసారి అన్నీ సెటరేట్ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను. తప్పకుండా సార్, ఎందుకంటే మీ ప్రయాణం కొన్ని లక్షల మందికి ఒక మార్గనిర్దేశం లాంటిది అన్నమాట. ఎందుకంటే ఆ దారిలో నడిస్తే సమాజం మొత్తం బాగుంటుంది. సో ఏదైతే మీ ప్లానింగ్స్ ఉన్నాయో ఫ్యూచర్లో అవన్నీ నెరవేరాలి, మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.